వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి జనాలు? ఇట్స్ బికమ్ ఎ ఫ్యాషన్ నౌ. వెయిట్ లాస్ అవ్వాలి అని అందరూ అనుకోకర్లేదు. వెయిట్ లాస్ అంటే జనాలు ఏమనుకుంటారంటే ఓకే ఈ ఫుడ్ తింటే తగ్గిపోతుంది. ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఎంతవరకు మంచిది మేడం ఈ ఎనర్జీ డ్రింక్స్? ఒకసారి వెనక్కి తిప్పి అందులో ఏముంది, మీకంత ఎనర్జీ ఎందుకు వస్తుందో ఒకసారి చూడండి. ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే ఫ్యాట్ అయిపోతాం అని చెప్పి చాలా మంది అంటారు. యూ యాడ్స్ విల్ షో దట్ దాంతో పూరి వేసుకునే యూ నాట్ బికమ్ ఫ్యాట్ అని. జిమ్ చేయొచ్చా? జిమ్ చేయడం మంచిదేనా? అందరికీ ఉన్న రాంగ్ మిస్కన్సెప్షన్, జిమ్ వెళ్ళాలి అంటే వాడు మజిల్ బిల్డ్ చేయడానికి. పూర్తిగా లీగల్ అయిన డ్రగ్ నీకు ఏదో తెలుసా అని అడిగాను. యాడెడ్ షుగర్స్, సింపుల్ షుగర్స్ అవన్నీ అడిక్షన్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత మీకు లైఫ్ లాంగ్ అంటే రివర్సిబుల్ లో మేడం టైప్ 1 కానీ టైప్ 2 కానీ? టైప్ 1 లైఫ్ లాంగ్, నాట్ ఈవెన్ దట్ రివర్సబుల్ అదేం లేదు. పొద్దున్నే లేచి వేడినీటిలోని నిమ్మకాయ పిండుకొని తాగుతారు లేదా జస్ట్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్. గ్రీన్ టీ అంటారు, ఎంతవరకు పనిచేస్తాయి? సో ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే వన్ ఫుడ్ విల్ నాట్ యాక్ట్ యాజ్ ఎ మ్యాజిక్. కుకింగ్ ఆయిల్స్ ఏమైనా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ ఇవే యూజ్ చేయాలని ఏమైనా ఉంటుందా? ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు, లేదంటే అన్నీ ఓకే అని అంటారా? అంటే బేసిక్గా ఆయిల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అందులో ఉన్నవి ఏ ఫ్యాట్ ఉంది అని. పాలీ అన్సాచురేటెడ్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ ద బ్యాడ్ ఫ్యాట్స్. సో ప్రిఫరబ్లీ వీ హ్యావ్ టు గో విత్ పాలీ ఆర్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అన్నమాట. సో ఆ విషయానికి వచ్చేసరికి ఆల్ ద సీడ్స్ ఆయిల్స్, మనం ఏదైతే సీడ్స్ తీసుకుంటామో, బట్ అందులో కూడా ఇప్పుడు సన్ఫ్లవర్ అవ్వచ్చు, ఆలివ్ అవ్వచ్చు, ఆలివ్ ఆయిల్లో ఒమేగా 3 ఉంటుందని ఆలివ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మనం సాధారణంగా వాడేది నువ్వులు, పల్లీలు ఆర్ రైస్ బ్రాన్, ఇవన్నీ మంచివే. బట్ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ ఎందుకు చెప్తామంటే ఆ కాంబినేషన్ ఆఫ్ మ్యూఫా అండ్ ప్యూఫా. సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం అవ్వడానికి నార్మల్ యూజ్ చేసే ఒక పర్సన్ కి, అందుకే కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటే రెండు కలిపి వాడాలని కాదు. ఒకసారి సన్ఫ్లవర్ వాడితే రెండోసారి నువ్వుల నూనె కానీ పల్లి నూనె వాడండి, లేదా ఈవెన్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇస్ గుడ్ ఇనఫ్ అని చెప్తాము. ఎందుకంటే ఆ మ్యూఫా ప్యూఫా కాంబినేషన్ మీట్ అవ్వడానికి 3:5 అది మీట్ అవ్వడానికి యూ హ్యావ్ టు చేంజ్ ఆయిల్. అంటే ఇప్పుడు ఎలాగో మనం టిన్స్ తెచ్చుకుంటే ఒక మంత్ ఇది తెచ్చుకోండి, ఒక మంత్ అది తెచ్చుకోండి అని. బట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ తీసుకుంటేనే మంచిది. స్పెసిఫికల్లీ కోకోనట్ ఆయిల్, మధ్యలో కోకోనట్ ఆయిల్ చాలా మంచిది. అది దాంతో ఈవెన్ బుల్లెట్ కాఫీస్ అని దాంట్లో యాడ్ చేసుకుని కూడా తీసుకుంటున్నారు కదా కోకోనట్ ఆయిల్, దట్ ఈస్ సాచురేటెడ్ ఫ్యాట్. సో కోకోనట్ ఆయిల్ అనేది తక్కువే వంటకి వాడడం దానికంటే ఎప్పుడైనా కొద్దిగా పర్వాలేదు, కానీ నాట్ యాజ్ ఎ రెగ్యులర్ డైలీ యూజ్ వద్దు. ఈవెన్ గీ, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టుగా మన యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఉండాలి. సో ఎక్సెస్ తీసుకుంటే దట్ ఈస్ హైయెస్ట్ క్యాలరీస్ ఉంటుంది. అండ్ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్లో ఫ్యాట్ అనేది విజిబుల్ ఫ్యాట్ అండ్ ఇన్విజిబుల్ ఫ్యాట్ రెండు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం యాడ్ చేసే ఆయిల్ ఒక్కటే కాదు, మనం తీసుకున్న అన్నిట్లో కూడా ఇన్విజిబుల్ ఫ్యాట్ ఉంటుంది. సో అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే గీ రోజు తినడం మంచిది కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 మీల్స్ వండుకుంటున్నాను అంటే రోజుకి 3 మీల్స్ గీతో వండడం మంచిది కాదంటారా? గీ తీసుకోవచ్చండి, బట్ హౌ మచ్, ఏది తీసుకునే. ఇప్పుడు 1 టీ స్పూన్ కి 45 కిలో క్యాలరీస్ ఎనీ ఆయిల్. కానీ అంటే గీ విషయానికి వచ్చేసరికి దట్స్ అ లిటిల్ సాచురేటెడ్, సాలిడిఫై అవుతుంది కదా అది, దట్ ఈస్ అ సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది 7% ఆఫ్ యువర్ టోటల్ ఫ్యాట్ పర్సంటేజ్ ఉండాలి పర్ డే. దట్ ఈస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ రికమెండేషన్ అనమాట. సో దాని విషయానికి వస్తే ఇప్పుడు మీరు రోజు మొత్తానికి ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ వాడితే అందులో 1 or 2 స్పూన్స్ కెన్ బి గీ. బట్ గీ సపరేట్ గా మళ్ళీ ఆయిల్ సపరేట్ గా యాడ్ ఆన్ చేయగలరు. సో నాట్ కంప్లీట్లీ గీ ఆల్సో. సో 1 teaspoon or 2 teaspoon yes ghee, the rest go with a oil, seed oil. ఓకే, అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నవి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నువ్వుల నూనెలో కానీ ఇట్లా ఉండవా మేడం? సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి వీటిల్లో మ్యూఫా అండ్ ప్యూఫా ప్రీడామినెంట్ అండి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది మనకు ఉండేది ఘీ, వనస్పతి, డాల్డా వాటని. సో అందుకని అవి తక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ అవి. సో అవి తక్కువగా తీసుకుంటే బెటర్ హెల్త్కి. అంటే హార్ట్ రిలేటెడ్ కన్సర్న్స్ కావచ్చు, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కావచ్చు, ఎక్సెస్ ఆఫ్ ఫ్యాటీ యూసేజ్ అండ్ యువర్ రెడ్యూస్ ఫిజికల్ యాక్టివిటీ బోత్ విల్ అగ్రివేట్ ద రిస్క్. ఇది మిక్స్ ఆఫ్ ఆయిల్స్ బెస్ట్ అన్నారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక క్యాన్ అయిపోయిన తర్వాత ఇంకో క్యాన్ ఆయిల్ తెచ్చుకోండి, సన్ఫ్లవర్ అయిపోయిన తర్వాత నువ్వుల నూనె తెచ్చుకుని అన్నారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లీటర్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఇంకోటి ఏంటన్నారు మీరు? రైస్ బ్రాన్ ఆయిల్. సో ఆ 3 ఆయిల్స్ తెచ్చుకొని ఒక్కొక్క మీల్ కి ఒక్కొక్క ఆయిల్ వాడితే ఇంకా బెస్ట్ అంటారా? అలాగే ఏమైనా? అలా అవసరం లేదండి, బికాజ్ ఐ హ్యాడ్ వన్ క్లయింట్ లాస్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పింది అనమాట.
వెరీ స్పెసిఫిక్ గా ఒక బాటిల్లో నేను నువ్వుల నూనె, ఒక బాటిల్లో రైస్ బ్రాన్ ఆయిల్ అలా పెట్టుకున్నాను. సో డెఫినెట్ గా ఒక రోజు ఇది వాడితే రెండో రోజు అది, లేదా ఒక పూట ఇది వాడితే రెండో రోజు ఇది వాడతాను అంటే అలా అవసరం లేదండి. అంటే ఐ ఫీల్ దట్ ప్రెషర్ ఉండకూడదు కుకింగ్ లో కూడా. అంటే మర్చిపోయి అయ్యో ఇది మర్చిపోయానేమో అది మర్చిపోయానేమో అలా ఉండకూడదు. ఎస్, యూజ్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అంటే ఒక మంత్ ఒక ప్యాకెట్ ఇది వాడండి, అది అయ్యాక నెక్స్ట్ ప్యాకెట్ వాడండి. కొంతమంది ఈవెన్ ఏంటంటే 2 ప్యాకెట్లు కలిపి వాడుతున్నారు, అలా కూడా డోంట్ డూ దట్. సో ఒకటి తర్వాత ఇంకొకటి. అండ్ ఈవెన్ ఆలివ్ ఆయిల్ మీద కూడా ఈ మధ్యలో చాలా కాన్వర్జేషన్ నడుస్తున్నాయి, దట్స్ వెరీ గుడ్ అనేసి. ఆలివ్ ఆయిల్ వాడాలి అనేసి. ఆలివ్ ఆయిల్ మంచిదేనండి, బట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ దాని కాస్ట్. ఫైనాన్షియల్లీ అందరికీ అప్రోచబుల్ కాదు ఆలివ్ ఆయిల్. రెండో విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆలివ్ ఆయిల్లో ఐ వుడ్ సే ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ ఇండియన్ కుకింగ్ స్పెసిఫికల్లీ, బికాస్ ఇట్ షుడ్ నాట్ బి హీటెడ్ టు ద హయ్యర్ టెంపరేచర్. మన ఇండియన్ కుకింగ్ లో వేడి చేయండి ఆయిల్ మనం తడకా వేయం. వెస్టర్నైజ్ కుకింగ్ లో దే యాడ్ ఇట్ యాజ్ అ సలాడ్ డ్రెస్సింగ్. సో వాళ్ళు హీట్ చేయరు ఆయిల్ ని, మనం హీట్ చేస్తాము. సో ఆలివ్ ఆయిల్ డజంట్ విత్ స్టాండ్ దట్ టెంపరేచర్ అనమాట. సో దానికోసం దే హ్యావ్ కమ్ అప్, మార్కెటింగ్ లో వచ్చాయి దట్ ఇండియన్ కుకింగ్ ఆలివ్ ఆయిల్ అని. అంటే దే హ్యావ్ చేంజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ సచ్ దట్ దే విత్ స్టాండ్ ద హీటింగ్. సో అందుకని ఆలివ్ ఆయిల్ అనేది ఏదైనా వేపుళ్ళు అవి వాడినప్పుడు ఎప్పుడు వాడకూడదు. ఫుడ్‌ని ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్ పర్సెంటేజ్ ఏమైనా తగ్గుతదా? అంటే ఇది నేను చాలా మంది ఏమంటారంటే చికెన్ కర్రీగా తిన్నప్పుడు అంటే నార్మల్ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటది. లేదు మీరు ఫ్రై చేసుకొని తింటే ఆ ప్రోటీన్ పర్సెంటేజ్ గట్టా తగ్గిపోతాయి అందులో అని చెప్పి అంటారు. ఇది కరెక్టేనా ఇది? అంటే అది ఓన్లీ ప్రోటీన్ పర్సెంటేజ్ కే కాదండి, ఇట్ ఇంక్లూడ్స్ టు ఎవ్రీ ఫుడ్. అంటే కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది ఫుడ్ ది. ట్రాన్స్ ఫ్యాట్ కి చేంజ్ అవుతుంది ఎనీ ఫుడ్ వెన్ యూ హీట్ టు హైయర్ బాయిలింగ్ టెంపరేచర్ అనమాట. ఇట్ క్యాన్ బి ఎ సింపుల్ ఫుడ్ ఏదైనా కూడా డీప్ ఫ్రై చేసినప్పుడు అది ట్రాన్స్ ఫ్యాట్ కింద చేంజ్ అవుతుంది. ట్రాన్స్ ఫ్యాట్ కింద చేంజ్ అయితే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో దాని నార్మల్ న్యూట్రిషన్ కాంపోజిషన్ చేంజెస్. సో దాంట్లో ఉండే న్యూట్రిషన్ కాంపోజిషన్ చాలా చేంజ్ అయిపోతుంది. ఎస్, ఫుడ్ షుడ్ బి యాజ్ ఎ మెడిసిన్ అన్నప్పుడు మెజారిటీ టైమ్స్ ఎంజాయ్ ద ఫుడ్ యాజ్ ఎ ఫుడ్ సో దట్ మనకి అందులో ఉన్న న్యూట్రిషన్ మొత్తం అందడానికి ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ మీరు అన్నట్టు కర్రీ ఫామ్ లో, ఫ్రై ఫామ్ లో తీసుకుంటే న్యూట్రిషన్ కాంపోజిషన్ చేంజెస్. మేము లాస్ట్ టైం చెప్పినట్టు ఈవెన్ ఎనీథింగ్ ఫ్రూట్ జ్యూసెస్ లాగా తీసుకోకపోవడము, ఎలా అయితే దాని ప్రాసెసింగ్ లో న్యూట్రిషన్ కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది, సేమ్ విత్ ఎనీ ఫుడ్ విచ్ యు ఆర్ డీప్ ఫ్రైయింగ్ ఇట్. వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి జనరల్‌గా? నేను దీనికి ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అని అందరూ అనుకోక్కర్లేదు. అది ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ బికమ్ ఎ ఫ్యాషన్ నౌ. ఫస్ట్ థింగ్, యాజ్ ఎ ప్రొఫెషనల్ నేనేం చెప్తానంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ద హెల్దీ వెయిట్. లీన్ గా ఉండాల్సిన అవసరం లేదు, మరీ ఓవర్ వెయిట్ గా ఉండదు. అండ్ ఎవ్రీ వన్ కెన్ నాట్ బి ఫిజిక్ అలా బాడీ కాంపోజిషన్ డిఫరెన్స్ ఉంటుంది మనిషికి మనిషి. ఎక్సెస్ ఉండకూడదు అండ్ బీ ఇన్ ఎ హెల్దీ వెయిట్ లో ఉండండి, ఆ రేంజ్ లో ఉండండి. ఎస్, వెయిట్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇంక్రీజ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ లైక్ 5 to 10% నీ రిస్క్ పెరుగుతుంది వెన్ యూఆర్ ఒబేస్ ఆర్ ఓవర్ వెయిట్ ఫర్ ఆల్ ద మెటబాలిక్ డిజార్డర్స్. అన్ని మెటబాలిక్ డిజార్డర్స్ లో ఇట్ క్యాన్ బి ఫ్యాటీ లివర్, డయాబెటీస్ అవ్వచ్చు, ఇన్ ఎనీథింగ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అన్నిటికీ పెరుగుతుంది. వెయిట్ లాస్ కి ఫ్యాట్ డైట్స్ కి ఎప్పుడు వెళ్ళకండి. ఫ్యాట్ డైట్స్ అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్. నెవర్ గో ఫర్ ఎనీ ఇన్స్టెంట్ డైట్స్. అంటే ఇది 1 వీక్ ఫాలో అవ్వండి, మీ ఫ్యాట్ అంతా మాయమైపోతుంది. వద్దండి, అస్సలు వద్దు. మీరు ఆ వెయిట్ పెరిగింది ఒక్క రోజులో పెరగలేదు, ఒక వారంలో పెరగలేదు. ఇట్ హాస్ బికమ్ మీ లైఫ్ స్టైల్ వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్ టు ఇయర్స్ మీరు తినేది, మీ ఎక్సర్సైజ్ చేంజెస్, దానివల్ల పెరిగింది. సస్టైనబుల్ వెయిట్ లాస్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ ఆల్సో. సో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ 1 month లో 15 kgs తగ్గడము, యూ విల్ బి హ్యాపీ, బట్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్లోగా వెయిట్ లాస్ అవ్వడమే విత్ అ బ్యాలెన్స్ డైట్. సో హెల్దీగా ఏ న్యూట్రియంట్స్ డిప్రైవ్ అవ్వకుండా కంటిన్యూస్ మానిటరింగ్ లో వెయిట్ లాస్ అవ్వడము ఈజ్ హెల్దీ వే. ఒక హెల్తీ వెయిట్‌లో ఉండి అన్నారు కదా! ఎంత ఇది హెల్తీ వెయిట్ అన్నది? జనరల్ ఎగ్జాంపుల్ అంటే ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి అంటే సింపుల్ ఫార్ములా ఉందండి. ఏంటంటే మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ వచ్చి 170 అనుకోండి. సో 170 -100 మీ ఐడియల్ వెయిట్ 70 ఉండొచ్చు. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇది. చాలా సింపుల్. సింపుల్ ఫార్ములా. అవునండి, సింపుల్ ఫార్ములా. సింపుల్ ఫార్ములా. సో నీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంతా నీ ఐడియల్ వెయిట్ ఉండొచ్చు. ఒక +3 or -3 ఇస్ గుడ్ ఇనఫ్. దట్ ఆ రేంజ్ వరకు యు ఆర్ ఓకే.
So when it is crossing more than that, you will fall into obese, overweight, morbid obese categories లోకి వస్తాం అనమాట. The more weight పెరుగుతున్న కొద్దీ that will have an impact on your health. సో మీరన్నట్టు ఫ్యాట్ లాస్‌కి ఈ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యే డైట్‌లు ఇవేమి ట్రై చేయొద్దన్నారు కదా! సో జనరల్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక లాంగ్ టర్మ్‌లో ఏం చేయాలి మనం? ఏం చేయగలం? First, they have to fix here, Andy. Workout should start in the brain. So when we say about weight loss or fat loss, workout, you have to fix that. You're doing it for yourselves, healthier way. Portion control important, Andy. Timings of the meal important. A time ki enta tintunnam. Portions are most important when you want to lose your weight. ఏ పోర్షన్స్, కార్బోహైడ్రేట్ పోర్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నావా, నీ ప్రోటీన్ అండ్ ఫైబర్ పోర్షన్ ఎక్కువ తీసుకుంటున్నావా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏ టైంలో తింటున్నావు, ఏ ఫామ్లో తింటున్నావు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మేము పోర్షన్ కంట్రోల్ టైమింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం హైడ్రేషన్, physical activity, and also your sleep have an impact on it, and even stress. సో చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను తినడం మానేస్తాను మేడం. నిన్నే వచ్చారండి ఒక క్లయింట్, మ్యామ్ నేను రైస్ మానేసాను, రోటీ తినడం స్టార్ట్ చేశాను 3 times, సో నేను వెయిట్ లాస్ అయిపోయానంటే, సార్ ఒకటి చెప్పనా అండి, రైస్ రోటీ సేమ్ క్యాలరీస్ అండి వెన్ యూ ఈట్ ద సేమ్ క్వాంటిటీ. నువ్వు వెయిట్ ఏం తగ్గిపోవు, రైస్ తింటే లాభం అయిపోవు. పోర్షన్ ఇంపార్టెంట్. రైస్ తిన్నా రోటీ తిన్నా సేమ్ క్యాలరీస్ నాకు, కానీ మన సైకాలజీ ఏమంటుంది అంటే, రైస్ తింటే లావ్ అవుతాను, రోటీ తింటే సన్నబడతాను. అది మన అలా అనుకుంటాం. అది కాదు మెయిన్ కాన్సెప్ట్. ఎంత రైస్ తింటున్నావు, ఎన్ని రోటీ తింటున్నావు కూడా ఇంపార్టెంట్. సో ఐదర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎన్ని తింటున్నావు అండ్ దాంతో పాటు ఏం తింటున్నావు. సో ఎడిక్వేట్ గా ప్రోటీన్ లేకపోతే వెయిట్ లాస్ అవ్వము, ఎడిక్వేట్ గా ఫైబర్ లేకపోతే వెయిట్ లాస్ అవ్వము. పోర్షన్ కంట్రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ చూసుకుంటున్నాం, ఐదర్ రైసా, రోటీయా, నీకు గోధుమ అండ్ మిల్లెట్స్. ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ ఇస్ గోయింగ్ ఆన్ దట్ ఓన్లీ మిల్లెట్స్ తినాలి అని. మిల్లెట్స్ కూడా ఆర్ సీరియల్స్ అండి. పోర్షన్ కంట్రోల్ దానికి కూడా ఇంపార్టెంట్. అండ్ సో కంట్రోల్ యువర్ పోర్షన్స్ ఆఫ్ యువర్ కార్బోహైడ్రేట్, ఇంక్రీజ్ ద పోర్షన్ ఆఫ్ యువర్ ప్రోటీన్ అండ్ ఫైబర్, అండ్ ఎడిక్వేట్ హైడ్రేషన్. వాటర్ అట్లీస్ట్ 3 liters తాగాలి, అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈజ్ స్లీప్. ఇన్ఎడిక్వేట్ స్లీప్ ఉన్న వెయిట్ లాస్ అవ్వమండి. స్ట్రెస్ ఎక్కువ ఉన్న వెయిట్ లాస్ అవ్వం. దేర్ ఆర్ ఫ్యూ హార్మోన్స్ దట్ ఇంక్రీజెస్ యువర్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ చేంజెస్ ఉంటాయి, దాని వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వం. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ when I'm planning a weight loss, and physical activity should always be accompanied with your ideal diet. ఓకే. సో ఈ రోటీ తింటే వెయిట్ లాస్ ఉంటారు కదా, ఇది నేను చాలా మంది చూసాను. నైట్ పూట రైస్ మానేసాం, రోటీ తింటున్నాం, లేదంటే నైట్ పూట రైస్ ఆపేసి టిఫిన్స్ తింటున్నాం అంటారు. తినే క్వాంటిటీ అండ్ బేసిక్ గా క్యాలరీస్ కదా, సో మనం క్యాలరీ కన్జంప్షన్ తగ్గిస్తేనే వెయిట్ లాస్ అవుతుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే ఎవరికైనా, ఇప్పుడు మనకి రోజుకి ఎన్ని క్యాలరీస్ అవసరమో దానికంటే మేము ప్లాన్ చేసేది ఒక 500 calories తక్కువ ఇస్తామండి పర్ డేకి. అంటే ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ పర్సన్ కి మీకు డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, నాకు డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, నా వర్క్ స్టైల్ కి, నా ఏజ్ కి, నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు. వెన్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, ఇప్పుడు మీకు నేను మీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు అట్లీస్ట్ 1800 calories పర్ డేకి డైలీ రిక్వైర్మెంట్ ఉంటే, వెన్ యూ ఆర్ ఒబేస్ ఆర్ ఓవర్ వెయిట్, ఐ గివ్ యూ 500 calories లెస్ అనమాట, తక్కువ ఇస్తాను రోజుకి అవసరమైన దానికంటే. ఆ 500 calories బాడీ విల్ టేక్ ఫ్రమ్ యువర్ స్టోర్డ్ ఫ్యాట్, అక్కడి నుంచి తీసుకోవాలి అది. దెన్ దట్ విల్ హెల్ప్ యూ అవుట్ అనమాట. ఆన్ అన్ యావరేజ్ పర్ డే నేను 500 calories తక్కువ ఇస్తే ఆన్ అన్ వీక్ కి 1/2 kg తగ్గుతారు, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ ద హోల్ వీక్ డెలిజెంట్లీ. సో అలా పర్ 1/2 kg అండ్ పర్ మంత్ ఐ వుడ్ సే ఆల్మోస్ట్ లైక్, అంటే ఎలా అంటే సార్ 3500 calories తగ్గాలి ఒక 1/2 kg తగ్గాలంటే. సో మీరు అన్నట్టు ఈ 500 calories డెఫిసిట్ లో ఉంటే పర్ వీక్ అరౌండ్ 1% ఆఫ్ పర్ డే అరౌండ్ 1% ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గుతారు అనుకుంటా వీక్ కి. సో 1/2 kg ఆన్ అన్ యావరేజ్ వాళ్ళకి అర్థమైనా ఒక 1/2 kg, ఐడియల్లీ ఒక 2.5 kg పర్ మంత్. కొంతమంది ఇంకా ఎక్కువ కూడా తగ్గుతారు, ఎట్ ద యంగర్ గ్రూప్ అవ్వచ్చు వాళ్ళు, బట్ ఐడియల్లీ 2.5 to max 3 is ideal weight loss. సస్టైనబుల్ ప్లస్ మనకి ఈజీగా ఉండడానికి ఐడియల్లీ ఒక 2 kgs పర్ మంత్ అయితే బెస్ట్ అంటారు. దట్ ఈస్ బెస్ట్. యు విల్ నాట్ ఫీల్ వీక్నెస్ ఆర్ యు విల్ నాట్ ఫీల్ డిప్రైవ్డ్. నేను ఏదో త్యాగం చేస్తాను, నేను ఏం తినట్లేదు అన్నది ఏంటంటే, కొంతమందికి స్ట్రిక్ట్ డైట్ రెజ్యూమే ఫాలో అయినప్పుడు అండి, అంటే వాళ్ళు గా ఇష్టం వచ్చినట్టు తినే వాళ్ళు కొంచెం చేంజెస్ చేసినా దే ఫీల్ లైక్ నేను ఏదో తినట్లేదు,
నాకు దట్ లీడ్స్ టు డిప్రెషన్, బింజ్ ఈటింగ్ అంటాం. సడన్ గా ఒక్కరోజు వాళ్ళకి నచ్చింది ఉందనుకోండి, తెలియకుండా క్వాంటిటీ ఎక్కువ తినేస్తారు. సో అది కూడా అవ్వకూడదు. సో దట్ ఈస్ ఆల్సో ట్రబుల్సమ్. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే సస్టైనబిలిటీ. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మెయిన్ థింగ్స్ ఏంటంటే పోర్షన్ కంట్రోల్ చేయాలి. ఫిట్‌నెస్ అన్నది పెంచాలి. సో వాకింగో, జాగింగో ఏదో ఒకటి ఇంకా ఏదో రకంగా ఫిట్‌నెస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. స్లీప్ చాలా ముఖ్యం. స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంకా డైట్‌కొచ్చేటప్పటికి సార్ స్లీప్, చెప్పండి. ఐ వుడ్ యాడ్ ఆన్ ఎ పాయింట్. స్లీప్ అంటే నైట్ చేయండి. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద నైట్స్ ఫర్ యువర్ జాబ్, నైట్ స్లీపే. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మందిని చూస్తున్నాము, లేట్ నైట్ పడుకుని మార్నింగ్ టైం అంటే లేట్ నైట్ పడుకుంటారు, లేట్ గా లేస్తారు. సో పడుకుంటున్నాం కదా, మీరే చెప్పారు కదా నిద్ర అవసరం అని. బట్ it is possible, if it is, you don't compromise your night sleep, night పడుకుంటే that will add on to your health. ఒక డిఫరెన్స్ ఉంటదా మేడం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9కి అలా పడుకొని మార్నింగే లెగిసిన దానికి, లేదంటే 12 అలా పడుకొని లేట్‌గా లెగిసిన దానికి డిఫరెన్స్ ఉంటదా? స్లీప్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ అండి. హార్మోన్స్ కావచ్చు, మన బయాలజీ అలా సెట్ అయిందండి. సో బయాలజికల్ కార్డియాక్ రిథమ్ అంటాము. సో కార్డియాక్ రిథమ్ అలా సెట్ అయి ఉంటుంది అనమాట బయాలజీ. సో దాని ప్రకారంగా చేస్తే యూ విల్ గెట్ మాక్సిమం రిజల్ట్స్. ఇప్పుడు వర్క్ పరంగా 1 or 2 hours అందరికీ ఎట్ ద సేమ్ షెడ్యూల్ పాసిబిలిటీ ఉండదు. సో 1 or 2 hours దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. బట్ ఇఫ్ యు ఆర్ కాంప్రమైజింగ్ ఫర్ అదర్ డిఫరెంట్ రీజన్స్ అవ్వచ్చు, అంటే ఇప్పుడు మొబైల్ యూసేజ్ అవ్వచ్చు, లేదా వేరే వాటి వల్ల ఇఫ్ యు ఆర్ కాంప్రమైజింగ్ ఇట్, దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ లాంగ్ టర్మ్ హెల్త్ అనమాట. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే స్లీప్ వల్ల కూడా యూ విల్ గెయిన్ వెయిట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎడిక్వేట్ స్లీప్. ఎందుకు మేడం అలాగా? స్లీప్ లేకపోవడం వల్ల ఎందుకు మనం అంటే ఏంటంటే అండి, డైజెషన్ కి అబ్జార్ప్షన్ కి, when you are waking up a little longer, the other psychology is you tend to eat a little more, and you will not late night eating, so that will affect your metabolism slow అయిపోతుందండి when you are eating at the wrong timings. When your metabolism is active, BMR antam, body metabolic rate is active, you tend to have very active lifestyle. The same thing is me, ante when we calculate, we have this resting energy metabolism, resting energy, so body metabolic rate, physical activity, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్ టుగెదర్ హెల్ప్స్ ఇన్ యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ వెయిట్ అండ్ హెల్త్. ఈ స్లీప్ అనేది ఎన్ని అవర్స్ ఉండాలి మేడం? ఇది జనరల్ రూల్ ఏమైనా ఉందా? Minimum on paper, on books, 8 hours, 8 to 9 hours, which is practically not possible ippudu. Maybe at least 6 to 7 hours we can. Maybe mana busy lifestyle, mana work style koncham peragada valla at least ensure that you have 7 hours minimum every day. ఐ థింక్ ఇది బాడీ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా మారుతుంది అనుకుంటా, పర్సన్ కి బాడీ రిక్వైర్మెంట్స్ మారుతుంది. బట్ ఐడియల్లీ 7 hours అన్న స్లీప్ ఎవ్రీడే ఉండాలి ఫర్ ఆల్ ద సెల్స్ ఉంటాయి కదా రీజనరేట్ అయ్యి. ఎందుకంటే మనం ఎవ్రీడే వర్క్ చేసిన దానికి మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి, అన్ని రిపేర్ చేయడానికి బాడీకి ఇట్ హ్యాస్ టు గెట్ అ సఫిషియంట్ టైం అనమాట. పోర్షన్ కంట్రోల్, ఫిట్నెస్ ఇంక్రీజ్ చేయడం, స్లీప్ మీరు అన్నప్పుడు టైమింగ్స్ ఆఫ్ ద మీల్ కూడా చాలా ఓకే. అండ్ స్ట్రెస్ అన్నది బాగా తగ్గించాలన్నారు. నేను గమనించింది ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది చాలా మటుకు. మనం జాగింగ్ చేసినప్పుడైనా, జిమ్ లో ఉన్నప్పుడైనా సరే ఫిజికల్ ఫిట్నెస్ అన్నది పెంచాలంటే స్ట్రెస్ చాలా మటుకు తగ్గుతుంది. అవును, చాలా మందికి తెలియదు అదే అండి. సో ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు ఇట్ విల్ వర్క్. నాట్ ఓన్లీ మీ వెయిట్ లాస్ కే చెప్పమండి, ప్రతి ఒక్కరికి కావాలి మనకి ఫిట్నెస్. సో నాట్ ఓన్లీ ఫర్ యువర్ వెయిట్ లాస్, హెల్త్ కోసం అవ్వచ్చు, డీస్ట్రెసింగ్, దానికి కూడా ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఎనీ ఆఫ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇట్ క్యాన్ బి స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, వాకింగ్, చూస్ యువర్ ఫేవరెట్ వన్స్. బట్ దట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ అండ్ యాడెడ్ అడ్వాంటేజెస్ ఫిట్నెస్ కూడా వచ్చేస్తుంది. తిన్నప్పుడు కూడా వెయిట్ లాస్ లోని మనం ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుని కార్బ్స్ కొంచెం తగ్గిస్తే మనం ఎక్కువసేపు ఫుల్ గా ఉన్నట్టు ఉంటాం, ఎక్కువ కూడా తింటాం అనుకుంటా కదా. అబ్సల్యూట్లీ. అందుకే కదా నేను ఏ కార్బ్ చూస్ చేసుకున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. సో సింపుల్ డైజెస్టిబుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు మనం క్వాంటిటీ ఆఫ్ రైస్, మనకేంటంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ తినడం అలవాటు ఉన్న వాళ్ళకి రైస్ ఎక్కువ తిన్నా అది కూడా మనం పాలిష్ రైసే తీసుకుంటాం, వైట్ రైస్. సో దాన్ని ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ కాంబినేషన్ ఆఫ్ మన యాక్చువల్ థాలీ ప్రకారం వెజిటబుల్, దట్ ఈస్ ఫైబర్, అండ్ యువర్ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటే అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇట్ విల్ స్లోలీ రిలీజ్ ద ఎనర్జీ.
సచ్ దట్ యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ ఇన్స్టెంట్గా అనిపించదు. సో స్లోగా రిలీజ్ ఎనర్జీ చేస్తుంది కాబట్టి దట్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ మనం ఏ టైం ఫస్ట్ ఏ తింటాం కూడా ఇంపార్టెంట్ అండి. సో అది అలవాటు చేసుకుంటే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను, ఎంత స్లోగా తింటున్నావు దట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. స్లోగా తినండి అండ్ ఏది ఫస్ట్ తింటున్నావు అనేది కూడా. సో ఫస్ట్ రైస్ తో పాటు ఫస్ట్ ప్రోటీన్ తినడం అలవాటు చేసుకోండి, ఫైబర్ తినడం అలవాటు చేసుకోండి క్వాంటిటీ, తర్వాత మీ కార్బోహైడ్రేట్ కి రండి, దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వెయిట్. ఓకే. ఈ కార్బోహైడ్రేట్ అనేది ఒక బెస్ట్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ చూస్ చేసుకోవడం కూడా మంచిది. మనం రైసే తింటాం ఎక్కువ అన్నారు కదా! సో దీనికంటే ఒక బెటర్ ఆల్టర్‌నేటివ్ ఏది? అంటే నేనేమంటానంటే మనకి ఒక మీల్ చూజ్ రైస్ తినద్దు అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ మనకి వెరైటీ ఆఫ్ సీరియల్స్ ఉన్నాయండి. అంటే ఇన్ని కాంబినేషన్స్ వాడితే యుల్ గెట్ ద అడ్వాంటేజ్ ఫ్రమ్ డిఫరెంట్ సీరియల్స్. ఇప్పుడు మిల్లెట్స్ కూడా మంచివే. ఐ వుడ్ సే వన్ మీల్ ఇన్ ఎ డే గో విత్ హోల్ గ్రెయిన్. అంటే డేలో మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 పూట్ల తింటాం అనుకోండి, దాంట్లో ఒక మీల్ ని హోల్ గ్రెయిన్ కింద చేయండి. అంటే వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ అవ్వచ్చు, లేదా వీట్ అవ్వచ్చు, హోల్ వీట్ అవ్వచ్చు, లేదా మిల్లెట్స్ అవ్వచ్చు, విచ్ ఇస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, హోల్ గ్రెయిన్స్. సో ఒక్క మీల్ మాత్రమే హోల్ గ్రెయిన్స్ చేయండి, మిగతా అన్ని చేయాల్సిన అవసరం. అది అలవాటు చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్. హోల్ గ్రెయిన్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాము. యూ కెన్ చూస్ ఫ్రమ్ హోల్ వీట్, యూ కెన్ చూస్ ఫ్రమ్ మిల్లెట్, యూ కెన్ చూస్ ఫ్రమ్ లెస్ పాలిష్డ్ రైస్, దోస్ ఆల్ థింగ్స్, జోవార్ ఆర్ బాజ్రా, రాగి, దీస్ యూ కెన్ చూస్. అలా చూస్ చేసుకోవచ్చు. అంటే సింపుల్‌గా అర్థమయ్యేటట్టు కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? నాకు అర్థమైనంత వరకు హోల్ వీట్ అన్నారంటే చపాతీ ఇవి, బ్రౌన్ రైస్ అన్నారు. ఇంకా సింపుల్‌గా జనాలకి అర్థమయ్యేటట్టు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లో మనకి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవి చాలా ఫేవరెట్. ఇవే తింటాం. ఎటు తిప్పి వచ్చినా బ్రేక్ఫాస్ట్ లో తినేది ఇడ్లీ, ఉప్మా, దోశలు ఎక్కువ కాంబినేషన్ లో వాడతారు సౌత్ ఇండియన్స్. సో దానికి ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ ఇడ్లీ బ్యాటర్ లో యాడ్ ఓట్స్, ఆర్ ఎట్ టైమ్స్ యాడ్ జోవార్, ఆర్ ఎట్ టైమ్స్ యాడ్ ఆర్ రాగి. సో రాగి ఇడ్లీ లాగా, జోవార్ ఇడ్లీ లాగా ఓట్స్ యాడ్ చేసుకుంటే దట్ బికమ్స్ ఎ లిటిల్ కాంప్లెక్స్. సో దాంట్లో హోల్ వీట్ యాడ్ చేస్తున్నారు, హోల్ గ్రెయిన్ యాడ్ చేస్తున్నారు, దట్ విల్ హెల్ప్. ఆర్ ఎల్స్ వెజిటబుల్స్ యాడ్ చేయండి, సజెస్ట్ ఇట్ బికమ్స్ లిటిల్ మోర్ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రిషన్ అనమాట. ప్లెయిన్ ఇడ్లీ దోశలు కాకుండా దాన్ని కొంచెం న్యూట్రిషియస్ గా చేయండి. మీ ట్రెడిషనల్ యాడ్ ఆన్ లిటిల్ చేంజెస్ చేసి దాన్ని న్యూట్రిషియస్ గా చేయండి. ఎవ్రీడే చేంజ్ లాగానే ఉంటుంది, మీకు వెరైటీ, లైక్ ఇట్స్ లుక్ లైక్ ఎ వెరైటీ అండ్ యూఆర్ గెటింగ్ ద న్యూట్రిషన్ ఆల్సో. సో అది విల్ బి అండ్ హెల్ప్ఫుల్ అనమాట. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి, అందరికి మిల్లెట్స్ నచ్చకపోవచ్చు. సో ఎన్ష్యూర్ దట్ దాన్ని ఒకరోజు దోశ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, దోశ బ్యాటర్ లో. సో దట్ బికమ్స్ హెల్దియర్ వర్జన్ ఆఫ్ యువర్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అని. నాకేమర్థమైందంటే ఇంకోటి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడాని. సో వెయిట్ లాస్ అంటే జనాలు ఏమనుకుంటారంటే ఓకే. ఈ ఫుడ్ తింటే తగ్గిపోతాం. లేదంటే స్పెసిఫిక్‌గా ఈ ఫుడ్ తింటే తగ్గిపోతాం అనుకుంటాం గానీ, జనరల్‌గా అయితే ఒక డైటీషియన్‌ని పెట్టుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒక మా మనం చెప్పిన మనం ఏ ఫుడ్ ఇష్టమో మనకి చెప్తే దాన్ని బట్టి ఒక ఎంత తీసుకోవాలి, రోజు ఏం జేయాలి, సో ఒక ప్రాపర్ ప్లానింగ్ అన్నది ఫాలో అవుతాం. 3-4 మంత్స్‌లోని చాలా మంది రిజల్ట్స్ చూస్తాం. ఎందుకంటే నేను పర్సనల్‌గా ట్రై చేసింది కూడాని. నేనేం చేసేవాడినంటే ఫ్రైడ్ చికెన్ తినేసేవాడిని. ఫ్రైడ్ చికెన్ తినేసి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం నాకు బాగా. ఐస్ క్రీమ్, స్వీట్స్ అంటే ఇష్టం. సో ఐస్ క్రీమ్, స్వీట్ ఏదో ఒకటి తినేసి ఎళ్లి జాగింగ్ చేసేవాడిని. ఒక ప్రాపర్ జాగింగ్ ట్రాక్ ఉంటది మా ఇంటి దగ్గరే. సో ఆ జాగింగ్ ట్రాక్‌లోని ఫుట్‌బాల్ గ్రౌండ్ చుట్టూ జాగింగ్ ట్రాక్ ఉంటది. సో ఒక 4-5 రౌండ్స్ ఏసేసేవాడిని. ఏసి ఇంటికొచ్చి సరే తగ్గిపోతాను నేను, వెయిట్ తగ్గిపోతాను, రోజు జాగింగ్ చేస్తాను కదా అనుకునేవాడిని. సో నాకు ఈ క్యాలరీస్ కాన్సెప్ట్ గట్టా ఏం తెలీదు. సో నేను ఒక 2-3 మంత్స్ చేసేవాడిని. తినడం అలాగే నేను చెప్పినట్టు తినేవాడిని. ఏవి పడితే అవి. ఎక్కువ క్వాంటిటీ, అంటే బేసిక్‌గా క్యాలరీ డెన్స్ ఫుడ్ ఎక్కువ తినేవాడిని. జాగింగ్ మాత్రం ఒక 2.5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ పరిగెట్టుకొనొచ్చి అనుకునేవాడిని ఏంటి వెయిట్ తగ్గట్లేదు ఇదని చెప్పి. బేసిక్‌గా నేను జాగింగ్ చేసిన దాంట్లో చూస్తుంటే 300 క్యాలరీస్, 350 క్యాలరీస్ మాక్సిమం బర్న్ అవుతది అంటే. నేను తినిన ఫ్రైడ్ చికెన్‌లో దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇంకా. సో దాని తర్వాత ఒక డైటీషియన్‌ని తీసుకుంటే చెప్పాను నేను అలా చేస్తున్నాను అని చెప్తే అతను ఈ క్యాలరీ కాన్సెప్ట్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, నాకంటూ నేనేం తింటానో దానికి కొంచెం హెల్తీ ఆప్షన్స్ యాడ్ చేసి ఒక చార్ట్ అనేది ఇచ్చాడు. చార్ట్ అనేది ఇచ్చి ప్రతి వీక్ మారుస్తూ ఉండేవాడు. మారుస్తూ ట్రూ. ఉండి ఈ ఫిట్‌నెస్ కూడా ఏం చేయాలి, ఎంత పరిగెత్తు, ఇంత జిమ్‌కెళ్ళు, ఇన్ని సార్లు జిమ్‌కెళ్ళు అని చెప్పి ఒక మీరన్నట్టు 1 వీక్‌కి 1% బాడీ ఫ్యాట్ అనేది మనం ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా తగ్గిపోతాం చాలా ఈజీగా. అంటే మనం తగ్గుతున్నాం, మనకు బరువు ఉన్నట్టు లేకుండా ఈజీగా తగ్గిపోతాం. 3-4 మంత్స్‌లో చాలా పెద్ద రిజల్ట్స్ చూస్తాం. ఇంకోటి ఈ ప్రాసెస్‌లో మనం చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే ఈ డైటీషియన్ నేర్పిస్తారు మనకి. అతని నాలెడ్జ్ మనకి ఇంపార్ట్ చేస్తారు కాబట్టి సో ఫుడ్ గురించి కూడా నేర్చుకుంటాం మనం.
ఈ స్పెండ్ చేసే ఒక 10,000 దీని గురించి చూస్తాం గానీ, లాంగ్ టర్మ్‌లో మనకు చాలా యూజ్ అవుతుంది. అంటే అండి మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. ఏంటంటే అందరూ అనుకునేది వాళ్ళేం చెప్తారు, ఇప్పుడు ఆన్‌లైన్ అన్నీ దొరుకుతున్నాయి కదా! వెయిట్ తగ్గాలంటే ఇది చేస్తే, అది చేస్తే అయిపోతుందని. కానీ వాళ్ళకి అర్థం అవ్వాల్సిందంటే ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్. ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళది అనాలిసిస్ చేసి ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు వాళ్ళది న్యూట్రిషనల్ స్క్రీనింగ్ అని చేస్తామండి. స్క్రీనింగ్ అండ్ అసెస్మెంట్ అంటాము. సో వాళ్ళ స్టేజ్ ఎలా ఉంది? వాళ్ళకి న్యూట్రిషనల్ ఎనీ అంటే డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా చెక్ చేయాలి ఉంటుంది. అవి ఏమైనా ఉండి నేను సివియర్ రిస్ట్రిక్టెడ్ డైట్ చేశాను అనుకోండి, సో దే విల్ ఎండ్ అప్ ఇన్ సమ్ అదర్ కాంప్లికేషన్స్. అవి కూడా అవ్వకుండా అది బ్యాలెన్స్ చేసుకుంటూ మైక్రోన్యూట్రియన్స్ మ్యాక్రోన్యూట్రియన్స్ అన్ని అందేటట్టు వైటమిన్స్ మినరల్స్, సో సఫిషియంట్ ప్రోటీన్ అందుతోందా, రైట్ సోర్సెస్ నుంచి అందుతోందా, సో అవి చూసుకుని అండ్ విల్ ప్లాన్ ద డైట్ ఇండివిజువల్ బేసిస్ లో. సో ఒకళ్ళకి ఇచ్చింది వెయిట్ లాస్ అంటే ప్రపంచంలో అందరికీ సేమ్ అదే ఉండదు. సో ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెన్స్. మీరు అన్నట్టు మా రోల్ ఈస్ బిల్డింగ్ ఇంప్రూవింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫుడ్. సో మీ ఫుడ్ తోటి మీ రిలేషన్షిప్ ని ఇంప్రూవ్ చేయడం. సో మీకు అర్థం అవ్వాలి మీ బాడీకి ఏది అవసరము, ఎంత అవసరము, దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఇట్ అని. 80% ఈజ్ యువర్ న్యూట్రిషన్, 20% ఈజ్ యువర్ ఎక్సర్సైజ్, బోత్ ఇన్ కాంబినేషన్ ఈజ్ యువర్ వెయిట్ లాస్. న్యూట్రిషన్ ప్రాపర్‌గా లేనప్పుడు మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే తగ్గవు. నేను గమనించాను. చాలా మంది గమనించాను నేను. మీరు ఎంత పరిగెట్టినా ఏం చేసినా సరే న్యూట్రిషన్ కరెక్ట్‌గా లేకుండా ఆ క్యాలరీస్ అనేది తగ్గించకపోతే వేస్ట్ ఎంత చేసినా వేస్ట్, నేను గమనించాను అది. అదే మీరన్నట్టు ఈ వెయిట్ లాస్ అన్నది సింపుల్ కాన్సెప్ట్ బేసిక్‌గా అయితే. జనాలు ఏమనుకుంటారంటే మనం చేసేయొచ్చు అనుకుంటారు గానీ, ఒక డైటీషియన్‌కి వెళ్ళడం వల్ల మీరన్నట్టు స్పెసిఫిక్ మన బాడీకి ఏది సెట్ అవుతాయో దాన్ని బట్టి చూసిస్తారు. సో, మనకి ప్రాపర్‌గా ప్లాన్ చేసి ఉంటది కాబట్టి ఈజీగా ఉంటది వెయిట్ లాస్ అన్నది బేసిక్‌గా. అవునండి, ఈజీగా ఉంటుంది. మీ హెల్త్ కూడా విల్ బి మెయింటైన్డ్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవుతాము, హెల్త్ కూడా ప్రాబ్లం అవ్వకుండా పాడవకుండా మెయింటైన్ చేయగలుగుతాం మనం. సో దట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. మీరు ఎనీథింగ్ యూ వాంటెడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, గో టు యువర్ ప్రొఫెషనల్, టేక్ దేర్ అడ్వైస్ అండ్ దెన్ అప్పుడు చేస్తే మీకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. యాక్చువల్లీ రీసెంట్ గా ఒక కంపెనీ అట, చైనీస్ కంపెనీ Insta360 అని, ఐ జస్ట్ గాన్ త్రూ అనమాట. ఏంటంటే లూజ్ వెయిట్ గెట్ బోనస్ అట. సో దే హ్యావ్ కేటగిరైజ్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కేటగిరైజ్ చేసి ఒక 3 months, మీరు ఇందాక అన్నారు కదా 3 months హెల్దీ హ్యాబిట్స్ బిల్డ్ చేస్తాము అని. సో వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా 30 members ని ఎన్రోల్ చేసుకుని వాళ్ళకి సస్టైనబుల్ వెయిట్ లాస్ ప్లాన్, ఎక్సర్సైజ్, డైట్, సో వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండి the person who is concentrating and motivating and reducing weight, they were giving bonus ata. So I thought that's actually real motivation. అంటే నీ ఎంప్లాయీసే, నీ కంపెనీయే నీకు వెల్నెస్ కి సపోర్ట్ చేస్తుంది అంటే బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ నవ్ డేస్. సో హెల్త్ అండ్ వెల్నెస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కి యాక్టివ్ గా హెల్దీగా ఉంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ మాకు ఈ కాన్సెప్ట్ తెలియక ముందర వీ హ్యావ్ స్టార్టెడ్ వన్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఆర్ ఎగ్జాంపుల్. మేము ఒకటి స్టార్ట్ చేసామండి, ఫిట్ ఫర్ లైఫ్ ఛాలెంజ్ అని, మా ఓన్ ఎంప్లాయీస్ కోసం. సో మేము వాళ్ళ బాడీ కాంపోజిషన్ ఆన్ day 1, అంటే ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంది, యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ వెయిట్ లాస్, ఎట్ ద సేమ్ టైం బాడీ కాంపోజిషన్ day 1 చేసాము. ఎవ్రీ మంత్ ఒకసారి చేసాము అండ్ 3 months వీ హ్యావ్ డన్ ఇట్ యాజ్ అ 100 days ఛాలెంజ్ లాగా. సో వీ హ్యావ్ సీన్ గ్రేట్ రిజల్ట్స్, చాలా గ్రేట్ రిజల్ట్స్ చూసాం. వీ వర్ వెరీ హ్యాపీ by seeing the results. It can be nursing team లో మా డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఐ వాజ్ మానిటరింగ్. సో రెగ్యులర్ మానిటరింగ్ వాళ్ళకి నేను మీకు చెప్పిన 4 కాన్సెప్ట్: ఫిజికల్ యాక్టివిటీ, హైడ్రేషన్, రైట్ న్యూట్రిషన్, స్లీప్ అండ్ స్ట్రెస్, వీటి మోటు మీద కాన్సన్ట్రేట్ చేసాము. దీస్ ఆర్ ద 4 pillars ఫౌండేషన్ అనమాట. సో వీ హ్యావ్ సీన్ గ్రేట్ రిజల్ట్స్ ఇన్ అవర్ ఓన్ ఎంప్లాయీస్. సో మోటివేట్ చేసుకోవడము, ఒకళ్ళనొకళ్ళము ఎక్కడ కనిపించినా, ఓకే నువ్వు వాటర్ తాగావా, లేదు కదా, జస్ట్ హ్యావ్ దిస్ వాటర్ అని చెప్పడము. నేను ఇవాళ 1 hour వర్కౌట్ చేశాను, నువ్వు చేసావా. సో మోటివేటింగ్ ఈచ్ అదర్. సో ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ఇట్, దేర్ ఆర్ మెనీ పీపుల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏదంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ సైకలాజికల్ ఉంటుందన్నమాట, నేను మాత్రమే ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనే టైప్ లో. అందరము సేమ్ బోట్ లో ఉన్నాం, దెర్ ఇస్ నో వన్ లైక్ దిస్. ఫిట్నెస్, హెల్త్ ఎవరికైనా ఇంపార్టెంట్. సో అలా చేయడం వల్ల when we motivated that, so a positive environment create అయింది. ఆల్మోస్ట్ లైక్ 35 to 40 members ఎన్రోల్ అయ్యారు. ద ఫస్ట్ మేము లాస్ట్ డిసెంబర్ లో చేసాము, స్టార్ట్ చేసాము. ఇట్ ఫినిష్డ్ ఆన్ ఇన్ జనవరి, అని సారీ మార్చ్ కి ఫినిష్ అయింది. వీ హావ్ సీన్ గ్రేట్ రిజల్ట్స్.
We were actually happy by seeing the results. అవును. యాక్చువల్‌గా చాలా టైమ్స్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా రోల్ ప్లే చేస్తది. మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎలా చేస్తున్నారు True. ఇదంతా అని చెప్పి. నేను జిమ్ జాయిన్ అవ్వకముందు కొన్ని డంబెల్స్ గట్టా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కొనుక్కొని. జిమ్‌కి అంత ఎందుకు కట్టడం ఇక్కడే చేసుకోవచ్చు కదా! అని చెప్పి. ఇంట్లో నేను చేసేవాడిని కాదసల. ఎందుకంటే బేసిక్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 సెట్ చేస్తాం. చేసిన తర్వాత మంచం ఉంటదా పడుకొని పోతాం. సరే అని చెప్పి దాని తర్వాత జిమ్‌కెళ్ళాను. సో, అవును. ఎన్విరాన్మెంట్ అనేది చాలా మారుతది. మారడం వల్ల మనం చేస్తున్నప్పుడు చూస్తాం కదా! చూసి ఓకే. మనం కూడా ఇలా చేయొచ్చు బావుంటది. మనకి మోటివేషన్. ఒక చిన్న మోటివేషన్ లాగా వస్తది లోపల. మీరన్నట్టు ఎన్విరాన్మెంట్ అన్నది చాలా పెద్ద రోల్ ప్లే మోటివేషన్ చేస్తది. అండ్ వెన్ యూ డూ ఇట్ ఇన్ ఏ గ్రూప్, ఒక రోజు నేను చేయకపోయినా సమ్మన్ విల్ మోటివేట్ మీ, ఆర్ ఎల్స్ వెన్ ఐఎమ్ డౌన్, ఓకే ఇట్ ఇస్ లైక్ 10,000 స్టెప్స్ ఎవ్రీ డే అని మేము పెట్టుకున్నాము. సో నేను ఇవాళ 6,000 చేశాను, నా వల్ల కాలేదు అని వెన్ ఐ షేర్డ్ ఇన్ దట్ గ్రూప్, దేవర్ లైక్ శ్వేత యూ కెన్ డూ ఇట్, జస్ట్ 2,000 అవే రైట్, వీ విల్ డూ ఇట్, షో దాట్ అని. అలా దే విల్ మోటివేట్ ఈచ్ అదర్. సో సంథింగ్ దట్ వర్క్స్ అవుట్. లాంగ్ టర్మ్‌లోని క్యాలరీ డెఫిసిట్‌లో అంటే రోజు మనం ఎంతో కొంత క్యాలరీ డెఫిసిట్‌లో ఉండడం మన హెల్త్‌కి మంచిదా? నేను ఎక్కడో చదివాను ఇది బీయింగ్ ఇన్ క్యాలరీ డెఫిసిట్ ఫర్ సర్టెన్ అది ఒక లాంగర్ డ్యూరేషన్‌లోని మనకి చాలా మంచిది మన లాంగ్ టర్మ్ హెల్త్‌కి అని. ఇది ఎంతవరకు నిజం ఇది? ఎస్ అండి. అంటే మనకి ఎంత అవసరమో దానికంటే మనం చాలా ఎక్కువ తింటున్నాం ఇప్పుడు. మన ఫిజికల్ యాక్టివిటీకి, మన బాడీకి ఎంత అవసరమో వీఆర్ టేకింగ్ ఎ లిటిల్ మోర్. దాని నుంచే కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే టేక్ ఎ లిటిల్ లెస్. సింపుల్గా అర్థం అవ్వాలంటే మనం ట్రెడిషనల్గా చెప్తాం కదండి, కడుపు నిండేటట్టు తినకు, కొంచెం గ్యాప్ అట్టు పెట్టుకో, దెర్ షుడ్ బి సమ్ గ్యాప్ అని. ద సేమ్ కాన్సెప్ట్ అనమాట. డోంట్ ఈట్ హెవీ ఫుల్ ఫ్లెష్గా ఎప్పుడు తినకు. జస్ట్ లీవ్ ఎ సర్టెన్ గ్యాప్ సచ్ దట్ నీకు ప్లేస్ ఉంది ఇంకోటి ఏదైనా తినడానికి కూడా అని. నేను ఇందాక చెప్పినట్టు క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయండి, న్యూట్రిషన్ చాలా తక్కువ అవుతుంది. సో కట్ డౌన్ ఆన్ యువర్ క్యాలరీ డెన్స్ ఫుడ్. అన్నోయింగ్లీ ఇట్ క్యాన్ బి సింపుల్ షుగర్స్, బిస్కెట్స్ అవ్వచ్చు. ఈవెన్ ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఒక 10 రూపీ బిస్కెట్ ప్యాకెట్ మనం టీలో నంచుకుని తినేస్తాం. మెజారిటీ ఆఫ్ దమ్ డూ దట్. సో బట్ దట్ గివ్స్ ఆల్మోస్ట్ లైక్ 400 to 500 calories, sir. Almost like a meal. But అది ఎందులోంచి వస్తుంది? ఓన్లీ మైదా అండ్ షుగర్. సో బిస్కెట్ ప్యాకెట్. సో వెన్ ఇట్ కమ్స్ టు యర్ మన ఫుడ్ లో యూ హ్యావ్ రైస్, యూ హ్యావ్ రోటీ ఆర్ వెజిటబుల్, దాల్, కర్డ్. సో దీస్ ఆర్ ఆల్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూట్రిషన్ ఉంటుంది అనమాట. సో దోస్ ఆర్ ద డిఫరెంట్. ఎస్, లిటిల్ క్యాలరీ డెఫిసిట్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ అవుట్, బట్ ఎక్స్ట్రీమ్స్ వద్దు. ఎక్స్ట్రీమ్స్ వద్దు. అసలు తినకుండా ఉండడం కూడా ఫ్యాషన్ కాదు. యూ హ్యావ్ టు ఈట్. డైలీ నరిష్మెంట్కి, బాడీకి న్యూట్రిషన్ అవసరం. యువర్ బాడీ, యువర్ ఆర్గన్స్ రిక్వైర్ ఫుడ్ ఫర్ న్యూట్రిషన్, నాట్ ఫర్ యువర్ టేస్ట్ కోసం తినమనట్లేదు. న్యూట్రిషన్ కంటిన్యూస్ రిక్వైర్మెంట్ ఉంటుంది నీ బాడీకి, దానికోసం తినాలి. తినడం మానేస్తే నీ హెల్త్ బాగుండదు, నీ వెయిట్ లాస్ అవ్వదు. అది మాత్రం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఓకే మేడం నేను లిక్విడ్ డైట్ లో ఉండనా వెయిట్ తగ్గడానికి ఒక 1 వీక్ అని కూడా ఫ్యాషన్ గా అడుగుతున్నారు. స్మూదీస్ ఉంటున్నాయి కదా, ఐ టేక్ స్మూదీస్ అని. ఎందుకు ఉండాలి అంటాను నేను. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో మీరు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తే వీ విల్ ఎనాలిసిస్ యూ, మీకు ఏది అవసరమో, ఎందుకు మీరు తగ్గలేకపోతున్నారు, మీ ఛాలెంజెస్ ఏంటి. సో అందరికి సేమ్ ఛాలెంజెస్ ఉండవు. సో మీతో మాట్లాడితే నాకు అర్థం అవ్వచ్చు మీకు స్లీప్ ఇస్ ద ప్రాబ్లం. సమ్మన్ ఐ కెన్ థింక్ అబౌట్ ఇస్ యూ హ్యావ్ ఎ బింజ్ ఈటింగ్. అంటే లేట్ నైట్ వర్క్ చేసేటప్పుడు దే ఆర్ సమ్ పీపుల్, సార్ ఐ టెల్ మై ఓన్ ఎగ్జాంపుల్. సో నేను మార్నింగ్ అంతా ఐ ఈట్ అ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎవ్రీథింగ్ వుడ్ బి వెరీ హెల్దీ. ఇన్ ద డిన్నర్ వన్ మై కమ్ హోమ్, సో నేను ఏమైనా వర్క్ చేసుకోవాలి, పీపీటీస్ అవి చేసుకోవాలి, వర్క్ చేసుకుంటున్నప్పుడు వెన్ యూ స్టే ఎ లిటిల్ లాంగర్ దాన్ యువర్ రెగ్యులర్ టైం, సో ఆ టైంలో you have to stay kada. So you eat something, you'll search, your mind or your body asks for to eat something, you'll search for what is available. So ఆ టైంలో you binge it, unknowingly గా ఎక్స్ట్రా క్యాలరీస్ ఫిల్అప్ చేసేస్తాం అనమాట. సో ఏం తింటున్నాము, ఏ టైం వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యూ. అండ్ దీనికి సైకాలజీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ వెయిట్ లాస్, ఓన్లీ నీ పోర్షన్ కంట్రోల్తో పాటు నీ సైకాలజీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మాకు మీతో మాట్లాడితే సైకాలజీ అర్థమవుతుంది మీది ఎక్కడ ల్యాకింగ్ ఉంది, వేర్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సైకాలజీ, ఆర్ వేర్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మీల్ ప్యాటర్నా, మీ ఫిజికల్ యాక్టివిటీయా, స్ట్రెస్ ఈటింగా, మైండ్ఫుల్ ఈటింగ్ లేదా ఫాస్ట్ ఈటింగా, ఏ పారామీటర్లో నేను కాన్సన్ట్రేట్ చేయాలో అర్థమవుతుంది. ఇదైతే నిజమే. ఇప్పుడు మనం సొంతగా చేసుకున్న దానికంటే ఒక డైటీషియన్‌తో చేసినప్పుడు ఏమవుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ సొంతగా చేసుకున్నప్పుడు ఒక 1 మంత్, 2 మంత్ అయిన తర్వాత రిజల్ట్స్ రాకపోతే వదిలేస్తాం మనం. అదే డైటీషియన్‌తో ఉన్నప్పుడు ఇదే రిజల్ట్స్ లేకపోతే రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాకుండా వదిలేసామంటే వాళ్ళు మోటివేట్ చేస్తారు మనల్ని. సరే బేసిక్‌గా మనకి వెనకాల ఎవరో ఒకరు ఉంటారు పుష్ చేయడానికి.
సో, మనం మనం ముందుకెళ్ళకపోయినా వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మనల్ని. ఇట్స్ లైక్ 1 వీక్ చేస్తామండి. చేశాక మనం ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోరుకుంటాం అన్నమాట. అంటే 1 వీక్ చేసి ఏంటి నేను తగ్గట్లేదు, వెయిట్ లాస్ అవ్వట్లేదు, నా మెషిన్ చూపియట్లేదు అని. సో, మేమొక్కటే చెప్తాం ఏంటంటే 1 వీక్‌లో, 1 డేలో నీకు డిఫరెన్స్ కనిపించదు. డూ ఇట్ ఫర్ 1 మంత్, దెన్ యూ స్టార్ట్ సీయింగ్ మైనర్ డిఫరెన్సెస్. వన్స్ యూ కంటిన్యూ ఇట్ ఫర్ 2-3 మంత్స్, యూ విల్ సీ మేజర్ డిఫరెన్సెస్. సో, మీరన్నట్టు బేసిక్ రూల్ ఏంటంటే ప్రతిసారి తిన్నప్పుడు ఇంకా ఎంతో కొంత మన లోపల ఎంప్టీ ఉందన్నప్పుడు లెగిసిపోవడమే మీల్ నుంచి బెస్ట్ అంటారు. అండ్ స్లోగా తింటే కూడా బాడీకి, బ్రెయిన్‌కి సిగ్నల్స్ ఎళ్తాయండి. నువ్వు ఫాస్ట్‌గా తినేసావు అనుకోండి, ఎంత తింటున్నావో కూడా తెలీదు. యూ టెండ్ టు ఈట్ ఎ లిటిల్ మోర్ వెన్ యూ ఆర్ ఈటింగ్ ఫాస్ట్. సో, ఆ సిగ్నల్స్ అందుకని స్లోగా తిన్నామనుకోండి, ఆ సిగ్నల్స్ వెళ్తాయి. సో, దట్ ఈస్ మైండ్‌ఫుల్ ఈటింగ్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో, ఇది వెయిట్ లాస్‌కి పొద్దున్నే లేసి వేడి నీటిలోని నిమ్మకాయ పిండుకొని తాగుతారు. లేదా ఐ వాస్ జస్ట్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ గ్రీన్ క్వెషన్. టీ అంటారు. ఎంతవరకు పనిచేస్తాయి ఇవి? సో, ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే, వన్ ఫుడ్ విల్ నాట్ యాక్ట్ యాస్ ఎ మ్యాజిక్. ఒక్క ఫుడ్ వల్ల మ్యాజిక్ జరగదు. ఇట్ క్యాన్ బి గ్రీన్ టీ, ఇట్ క్యాన్ బి యువర్ లెమన్ వాటర్, ఇట్ క్యాన్ బి ఎ సింగిల్ ఫుడ్. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. ఇట్ ఈస్ ఎవ్రీ ఫుడ్ దట్ యాడ్స్ ఆన్. బట్ ఇవి ఎందుకు అంటే ఎపిటైట్ ని, మెటబాలిక్ రేట్ ని చేంజెస్ చేయడానికి ఇవి కొంచెం హెల్ప్ అవుతాయి అంతే. తప్ప మ్యాజిక్ అదొక్కటి తాగంగానే వెయిట్ లాస్ అవ్వవు. అది తాగాక కూడా యూ హ్యావ్ టు డూ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్, యూ హ్యావ్ టు డూ యువర్ మైండ్ఫుల్ ఈటింగ్, పోర్షన్ కంట్రోల్ త్రూ అవుట్ ద డే చేయాల్సిందే. నేను ఏదంటే అది తినేస్తాను, గ్రీన్ టీ 2 టైమ్స్ తాగుతాను, వెయిట్ లాస్ అవ్వమంటే. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే లైమ్ వాటర్ విత్ హనీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో వెయిట్ లాస్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ వచ్చి మాకు అదే, మేడం నేను రోజు మార్నింగ్ హనీ వాటర్ తాగుతాను అంటే, యాక్చువల్లీ లైమ్ వాటర్ విత్ హనీ ఎందుకు ఎర్లీ మార్నింగ్ చెప్తారంటే అండి, దట్స్ ఆఫ్టర్ యువర్ వర్కౌట్. నీ వర్కింగ్ చేశాక లైమ్ ఇస్ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, అండ్ హనీ వేడి నీళ్ళలోనే కరుగుతుంది బికాస్ దాని విస్కాసిటీకి, రైట్? సో దట్ గివ్స్ యూ ఇన్స్టెంట్ ఎనర్జీ. సో ఎక్సర్సైజ్ చేసి వచ్చాక నీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అవసరం. సో యూ విల్ బికమ్ వీక్ కాబట్టి. సో అందులో కాంబినేషన్ చెప్పారు తప్ప నీ వెయిట్ లాస్కి కాదు అది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో నువ్వు ఎక్సర్సైజ్ చేశాక యూ కెన్ డ్రింక్ దట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద షుగర్, హనీ, జాగ్రీ, క్యాలరీస్ ఆర్ ద సేమ్. సో హనీ తీసుకున్న కంట్రోల్డ్ పోర్షన్స్ లో, లైమ్ లో, హాట్ వాటర్ లో కలిపి తీసుకుంటే యుల్ గెట్ దట్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఆఫ్టర్ యువర్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్. It's not for your weight loss. And vitamin C is an antioxidant that will help you out. సో, మీరు ఆల్రెడీ ముందే ఆన్సర్ చేసినట్టున్నారు ఇది. ఒక క్లారిటీ కోసం సో, ఫుడ్ అనేది ఆహ్, ఎక్కువ కొన్ని మీల్స్‌లో తీసుకోవడం బెస్టా? లేదంటే ఎక్కువ మీల్స్ కింద తీసుకోవడం బెస్టా? It is ideally is portion small గా తీసుకుని గ్యాప్స్, అంటే లాంగ్ గ్యాప్స్ లేకుండా ఉంటే బెటర్. ఎందుకంటే లాంగ్ గ్యాప్స్ ఉంటే సాధారణంగా మనము నెక్స్ట్ మీల్ హెవీగా తినేస్తాం జనరల్ గా. వెన్ యూర్ వర్కింగ్ అవుట్ ఆర్ నీ పనిలో ఉన్నప్పుడు గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు నెక్స్ట్ మీల్ ఆకలి ఉన్నప్పుడు ఎక్కువగా తినేస్తాం. అది జరగకుండా స్మాల్ మీల్స్ తీసుకుంటే బెటర్. బట్ అగైన్ ఇట్ డజంట్ కమ్ లైక్ వన్ రూల్ ఫర్ ఆల్, వన్ మెడిసిన్ ఫర్ ఆల్ లాగా. అంటే ఇప్పుడు నీ వర్కింగ్ స్టైల్ అవ్వచ్చు. కొంతమంది చెప్తారు, మేడం మేడం మీరు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినమన్నారు, బాగానే ఉంది, నేను కిచెన్ లోనే కూర్చోవాలా అని అడుగుతారు. అంటే బ్రేక్ఫాస్ట్ తినండి, 11 o'clock ఫ్రూట్ తినండి అలా అంటే, నేను అంటాను అది కాదు, మీరు కాన్సెప్ట్ తక్కువగా అర్థం చేసుకున్నారు. సో వాట్ వీ మీన్ టు సే ఇస్ వెన్ యు ఆర్ ఈటింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్, ఎన్షూర్ దట్ ఇట్ కంటైన్స్ కంప్లీట్ న్యూట్రిషన్. మధ్యలో ఏమైనా తినాలి అని ఉంటే ఓన్లీ యువర్ హ్యాండీ ఫుడ్ షుడ్ బి ఫ్రూట్స్ ఆర్ సమ్ స్నాక్స్, హెల్దియర్ స్నాక్స్ ఆప్షన్ పెట్టుకోండి అని. సో బికాస్ that is most important. Breakfast, lunch, dinner ideally, even if you dinner late గా చేయకుండా ఎర్లీగా డిన్నర్ చెప్తాము, అండ్ a little healthier snacks. సో, ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మనం ఆల్రెడీ అనుకున్నట్టే క్వాంటిటీస్ అనేది తగ్గించి, ఇంకా మనకు కొంచెం ఎంప్టీ ఉంది అన్నప్పుడు ఆపేసి, మధ్యలో మనం ఆకలేస్తున్నప్పుడో, లేదంటే తినాలనిపించినప్పుడు ఇంక ఈ చిన్న చిన్న స్నాక్స్ లాంటివి లైక్ ఫ్రూట్స్ సంథింగ్ ఇలాంటివి తీసుకోవడం బెస్ట్ అంటారు. హెల్దీవి నట్స్, ఫ్రూట్స్, ఎస్. అంటే మెటబాలిక్ రేట్ ని ఇంప్రూవ్ చేస్తుందండి. మీ మీల్స్ ఇప్పుడు ఒకటే మీల్, కొన్ని వచ్చాయి కదా 1 మీల్ ఏ డే అని, 2 మీల్స్ ఏ డే, ఇంటర్మీడియట్ ఫాస్ట్, ఎనీ ఎక్స్ట్రీమ్స్. నీ బాడీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ అనమాట, స్పెసిమెన్ కాదు. సో బాడీ స్ట్రక్చర్ నీకు, యూ హ్యావ్ టు ఫీల్ హంగ్రీ, నీకు ఆకలి అనేది వెయ్యాలి, నువ్వు తినాలి, అది డైజెస్ట్ అవ్వాలి. దట్ ఈస్ అ గుడ్ సైన్ దట్ యు ఆర్ హెల్దీ, ఫస్ట్ పాయింట్. రెండోది, మెటబాలిక్ రేట్ అనేది సస్టైనబుల్ గా ఇంప్రూవ్ అవుతుంది వెన్ యూ ఆర్ గివింగ్ ఇట్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అట్ ద రైట్ టైం. ఎక్స్ట్రీమ్స్ చేయకూడదు.
సో, ఈ లాంగ్ ఎక్కువ గ్యాప్ అన్నది ఎక్కువ అవ్వడం వల్ల నెక్స్ట్ మీల్ అన్నది బాగా ఎక్కువ తినేస్తా ఉన్నారు కదా! సో, ఇదొక పాయింటే. ఇది కాకుండా ఇంకేమైనా డిసడ్వాంటేజ్ ఉంటదా? అంటే ఇంత లాంగ్ గ్యాప్ అవ్వడం వల్ల తెలీదు. డిసడ్వాంటేజ్ ఉంటది. సంథింగ్ అలాగే ఏమైనా ఉందా ఈ రీజన్ కాకుండా? అంటే నార్మల్‌గా నార్మల్ ఇండివిడ్యుయల్‌కయితే ఏముండదండి. స్పెసిఫిక్‌గా మన అంటే స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు డయాబెటిస్ అలాంటి వాళ్ళకైతే స్పెసిఫిక్‌గా చెప్తాను. లాంగ్ గ్యాప్స్ అస్సలొద్దు. జీఆర్‌డీ, గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ ఉన్నప్పుడు అస్సలొద్దు. వెన్ యూ హావ్ దట్ లాంగ్ గ్యాప్స్ ఏవైతే హార్మోన్స్, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయో ఫర్ ద డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. సో వాళ్ళకి గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ ఎక్కువ అవ్వడము అలాంటివి ఉంటాయి. అండ్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ షుగర్ ఉంటాయి. అండ్ వెన్ యూ ఆర్ ఇన్ అ హెల్దీ స్టేట్ యూ విల్ నాట్ ఫీల్ ద సిమ్టమ్స్ ఇమీడియట్ గా సిమ్టమ్స్ ఏం రావు. బట్ లాంగ్ టర్మ్ లో లాంగ్ గ్యాప్స్ ఏ ఫుడ్ తినకపోవడం వల్ల లాంగ్ టర్మ్ లో యూల్ హ్యావ్ ఎన్ సో, ఈ జీరో క్యాలరీ డ్రింక్స్ అన్నవి వెయిట్ లాస్‌కి ఎంత వరకు కరెక్ట్ మేడం? ఫో ముందు వెయిట్ లాస్ గురించి మాట్లాడుదాం. దాని తర్వాత జనరల్ హెల్త్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు జీరో క్యాలరీ డ్రింక్స్ చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. బట్ అందులో పర్సెంటేజ్ ఆఫ్ కెఫీన్ ఎంత ఉంది, పర్సెంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఎంత ఉంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ షేర్ విత్ యూ అన్ ఆర్టికల్. నేను నీకు పంపిస్తాను. ఎందుకంటే రీసెంట్ గా నేను చెప్పాను కదా ఫిట్నెస్ ఛాలెంజ్, వీ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. సో వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ షేర్డ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్. సో జీరో క్యాలరీ చేసి ఎందుకు తీసుకోకూడదు, ఎంత కెఫీన్ పర్సెంటేజ్ ఉంటుంది, అందులో ఉన్న కెఫీన్ పర్సెంటేజ్, ఎట్ ద సేమ్ టైం అందులో ఉన్న ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కాన్సన్ట్రేషన్ విచ్ ఇస్ గివింగ్ యూ, అంటే మీకు తీపిగానే ఉంటుంది కదా షుగర్ లేకుండా. సో అంటే ఏంటి, దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కంటైన్ అందులో ఉంది, అది కూడా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈజ్ దట్ గుడ్, లాంగ్ టర్మ్ లో హెల్త్ ఏమైంది అనేది ఒక రీసెర్చ్ చేశారు. సో దే హావ్ సీన్ దట్ ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ దట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్స్. సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూ, న్యూరోలాజికల్ ఇష్యూస్ కూడా చూశారు. ఎరిథమియాస్ అంటాము, అంటే హార్ట్ బీట్ రిథమ్స్ లో కూడా డిఫరెన్స్ కనిపించింది వెన్ దే ఆర్ యూజింగ్ ఇన్ లాట్ క్వాంటిటీ దీస్ ఎనర్జీ డ్రింక్ జీరో క్యాలరీ ఫర్ నేమ్, బట్ విచ్ కంటైన్స్ ఎక్సెస్ ఆఫ్ కెఫీన్ అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్. ఇది చూసినట్టున్నాను నేను. ఇది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనే ఎందులో చూసినట్టున్నాను. ఆహ్, ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అనేది ఎక్కువ వాడడం వల్ల లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి నేను కూడా చూసినట్టున్నాను మీరు చెప్పింది. ఎక్సెస్ యూసేజ్, అంటే అది జీరో క్యాలరీ అని నేమ్ ఉంది కదా అనేసి ఆ, రోజు ఒక డ్రింక్ లాగా తాగే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో, బేసిక్‌గా అప్పుడప్పుడు ఓకే గానీ, సో, వెయిట్ లాస్‌కే బేసిక్‌గా ఇది చేయడం అన్నది కరెక్ట్ కాదంటారు. వెయిట్ లాస్కే కాదు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నేను అది రికమెండే చేయను. ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ అ మంత్ వెన్ యూఆర్ హ్యావింగ్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్, ఎస్, బట్ నాట్ యాజ్ ఎ డైలీ డ్రింక్ అండ్ నాట్ ఈవెన్ యాజ్ అ ఫ్రీక్వెంట్ డ్రింక్ గా కూడా వద్దు. ఓకే. సో, ఈ కాన్సెప్ట్ ఎలాగో వచ్చింది కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ గురించి మాట్లాడతాను. చాలా మంది ఈ మధ్యన ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తది బేసిక్‌గా అని చెప్పి. ఎంతవరకు మంచిది మేడం ఈ ఎనర్జీ డ్రింక్స్? First, I would advise to all the people who wanted to drink that, just read the composition. ఒకసారి వెనక్కి తిప్పి అందులో ఏముంది, మీకు అంత ఎనర్జీ ఎందుకు వస్తుందో ఒకసారి చూడండి. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. అండ్ ఒక చిన్న లాజిక్ ఆర్ కామన్ సెన్స్ యూజ్ చేయండి. ఏంటి అంటే ఎనర్జీ అనేది ఇన్స్టెంట్ గా వస్తోంది అంటే, సో ఆ లిక్విడ్ లో ఆ డ్రింక్ లో వాట్ ఈస్ దేర్, సో అది అర్థం చేసుకోండి. అండ్ యూ వాట్ ఎనర్జీ మనకు రావాల్సింది విత్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్, రైట్ డైట్. సో లిక్విడ్స్ కూడా మనం తీసుకునేవి విచ్ షుడ్ బి హైడ్రేషన్ కూడా మంచిగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ ట్రబుల్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద లిక్విడ్స్ విచ్ యూ టేక్, అంటే మనం తీసుకునే లిక్విడ్స్ ఎసిడిక్ ఎక్కువ ఉండడము, కార్బోనేటెడ్ ఎక్కువ ఉండడము, దీస్ ఆర్ ఆల్ ఎనర్జీ డ్రింక్స్ డూ కంటే అవన్నీ అందులో కార్బోనేటెడ్ ఎక్కువ ఉంటుంది కదండి. యూ ఫీల్ లైక్ ఈ డ్రింకింగ్. సో దట్ ఈస్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. అది సో తీసుకోవడం ఇప్పుడు ఈ మంచిది మధ్యలో చాలా కాదంటారైతే. వచ్చేసాయి. ఎస్ సార్. మా రూమ్‌మేట్ ఉంటాడు. మోస్ట్‌లీ ప్రతిసారి గ్రోసరీస్‌కెళ్ళినప్పుడు రెడ్ బుల్స్ క్యాన్ పట్టుకొస్తాడు ఏకంగా. పెద్ద క్యాన్ ఉంటది. అది పట్టుకొనొస్తాడు. అది పట్టుకొనొచ్చి వీక్లీ ఒక 3, 4 టైమ్స్ వరండా ఉంటది. వరండాలో కూర్చొని తాగుతూ ఉంటాడు. అలాగా ఎనర్జీ వస్తుంది బావుందని చెప్పి. అది చాలా ఫ్యాషన్ అయిపోయింది. అంటే దేర్ ఆర్ ఫిట్నెస్ ఫ్రీక్స్, అది తాగితే అన్న టైప్ లో చూస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ సో. అండ్ ఐ వుడ్ షేర్ యూ విత్ ద ఆ డేటా ఏ ఎనర్జీ డ్రింక్ లో ఏది ఉంటుందని షేర్ చేస్తానండి. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ షేర్ దాట్ స్లైడ్ యాజ్ అ స్లైడ్ లాగా మీరు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్, అన్ని క్యాలరీస్ సేమేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చూసింది, నేను ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తినే 1800 క్యాలరీసే వెయిట్ లాస్‌కి.
అది ఐస్ క్రీమ్ తిన్నా తగ్గుతారు, ప్రోటీన్ తిన్నా తగ్గుతారు, ఏది తిన్నా తగ్గుతారు. క్యాలరీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక దగ్గర చూస్తే, ఇంకో దగ్గరేమో ఆల్ క్యాలరీస్ ఆర్ నాట్ సేమ్. డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఈట్ అని కూడా ఉంటది. సో, ఇంతకీ అన్ని క్యాలరీస్ సేమేనా? కాదా? క్యాలరీస్ ఎందులోంచి వస్తున్నాయనేది కూడా ఇంపార్టెంటే. యెస్, నీ 1800 డెఫిసిట్ క్యాలరీస్ ఆర్ 1500 ఆర్ 1200 కిలో క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా, ఆ క్యాలరీస్ దేని నుంచి వస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టే, ఇప్పుడు నీకు ఆ క్యాలరీస్ న్యూట్రియంట్ డెన్సా క్యాలరీ డెన్సా అర్థం చేసుకోండి. అంటే ఆ క్యాలరీస్ నీకు ఓన్లీ న్యూట్రిషన్ పరంగా కూడా వస్తుందో, ఓన్లీ క్యాలరీస్ వస్తున్నాయా, ఎంటీ క్యాలరీస్ వస్తున్నాయా? మీరు అన్నట్టు చాక్లెట్స్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, దోస్ ఆర్ ఆల్ ఆల్సో క్యాలరీస్. బట్ అవి షుగర్ నుంచి వస్తుంది క్యాలరీస్, విచ్ డజంట్ గివ్ యూ ఎనీ అదర్ న్యూట్రిషన్ ఎక్సెప్ట్ ఎంటీ క్యాలరీస్. నీకు ఓన్లీ అది క్యాలరీసే ఇస్తుంది, నీకు వేరే అదర్ న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ. సో క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి, ఆ క్యాలరీస్ దేని నుంచి వస్తున్నాయో కూడా ఇంపార్టెంట్. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇదే 1800 క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ ఏదైనా ఉన్నామంటే ఆబ్వియస్‌గా ఒక ఆకలేస్తూ ఉంటది ఎక్కువ. మనం ప్రోటీన్, ఫైబర్ తినిన దానికి తేడా ఉంది. కానీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెల్తీ అయితే కాదు. కానీ ఒక కేస్‌లోని ఓన్లీ ఐస్ క్రీమే తినున్నాం. ఆకలి ఏస్తుంది అయినా సరే తినకుండా ఇదే 1800 క్యాలరీస్ తినేసి ఉన్నాం. తగ్గుతామా? తగ్గమా వెయిట్ జనరల్‌గా? టు సమ్ ఎక్స్టెంట్ తగ్గమండి. ఎందుకు అంటే ఆ క్యాలరీస్లో నువ్వు షుగర్ నుంచి వస్తున్నాయి, ఆ క్యాలరీస్ నీకు ఆ, ఏ ప్రోడక్ట్ నుంచి వస్తున్నాయి కూడా ఇంపార్టెంటే. సో ఎస్, నీకు క్యాలరీస్ అంత ఉన్నాయి, బట్ ఆ క్యాలరీస్ నువ్వు బర్న్ చేయాలి కూడా కదా. యూ హ్యావ్ టు బర్న్ దోస్ క్యాలరీ టు రెడ్యూస్ యువర్ వెయిట్. సో నువ్వు క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నావు అనే దాంతో పాటు ఇన్ కోరిలేషన్ టు దట్ యూ హ్యావ్ టు రెడ్యూస్ అంటే బర్న్ దోస్ మచ్ క్యాలరీస్. సో ఆ కాంబినేషన్ కూడా ఇంపార్టెంటే. సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ లిస్ట్. అంటే ఇప్పుడు ఈ ఫుడ్ తింటే ఎంత ఎంత వర్కౌట్ చేయాలి నువ్వు టు రెడ్యూస్ దట్. ఇట్ క్యాన్ బి ఎ సమోసా, ఇట్ క్యాన్ బి ఎ నూడిల్స్. ఇఫ్ యూ ఈట్ ఎ కప్ ఆఫ్ నూడిల్స్, ఎంత వర్కౌట్ చేస్తే యుల్ బర్న్ దట్. ఇట్ క్యాన్ బి ఎ స్లైస్ ఆఫ్ పిజ్జా. ఒక పిజ్జా స్లైస్ తింటే ఎన్ని అవర్స్ నువ్వు వర్కౌట్ చేయాలి, ఎంత రన్నింగ్ చేయాలో తెలుసా సార్? డిపెండ్స్ ఆన్ ద క్యాలరీస్ అది. సో ఈచ్ దాన్ని బట్టి యూ హ్యావ్ టు డూ యువర్ వర్కౌట్ ఆల్సో. సో క్యాలరీ అంటే క్యాలరీస్ ఎందులోంచి వస్తున్నాయో కూడా చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ క్యాలరీ డెఫిసిట్. కానీ మీ ఫేవరెట్ ఫుడ్ ని న్యూట్రియం డెన్స్ గా చేసుకోవచ్చండి. సో వెన్ వి సే, ఈవెన్ ఒక డైటీషియన్ గా మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇది కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. ఏంటంటే, సరే ఇప్పుడు నువ్వు ఆ, మీరు అన్నట్టు ఐస్ క్రీమ్ తింటాను, అబ్సల్యూట్లీ ఎంజాయ్ యువర్ ఐస్ క్రీమ్, బట్ యాడ్ ఫ్రూట్స్ టు దట్ అండ్ దెన్ వన్ స్కూప్ ఆఫ్ యువర్ ఐస్ క్రీమ్. It becomes a little nutrient dense because you are adding on fruits to that. So fiber add on అవుతుంది, you are enjoying your favorite ice cream but making it as a nutrient dense. సో అలా కాంబినేషన్లో వీ గివ్ దెమ్ ద ఐడియాస్ అనమాట. ఎందుకంటే ఫుడ్ డిప్రైవ్ అవ్వకుండా ఎంజాయ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, దాంట్లో మళ్ళీ పోర్షన్ విచ్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ అండ్ నీ టార్గెట్ ఆఫ్ యువర్ వెయిట్ లాస్ ఆర్ హెల్త్ అలా. సో దట్ టైమ్స్ హ్యాపెన్. ఇప్పుడు నీ చీట్ మీలే అవ్వచ్చు, నీ పిజ్జా అవ్వచ్చు. వీ టెల్ దెమ్, ఎస్ యూ కెన్ హ్యావ్ యువర్ ఎంజాయ్ యువర్ మీల్, బట్ once in 15 days and only during the in the lunch preferably, because in the morning, in the afternoon you will be a little active. By the end of the day, after eating a heavy meal which is loaded calories ఎక్కువ ఉండడం వల్ల అవి నీకు స్టోరేజ్ అయిపోతుంది ఫ్యాట్ అని. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎక్సెస్ ఆఫ్ షుగర్ తీసుకోవడం వల్ల ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే ఫ్యాట్ అయిపోతాం అని చెప్పి చాలా మంది అంటారు. ఇది నిజమేనా అది? ఏదైనా ఫ్యాట్ ఫుడ్ తింటే ఫ్యాట్ అవ్వపోతాము ఇవన్నీ కాదండి. ఏంటంటే ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ ఫ్యాట్ అయినా, ఫ్యాట్ అంటే ఇప్పుడు యాడ్స్ చూపిస్తుంటారు కదండి కొన్నిసార్లు. ఇప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి యాడ్స్ చూస్తే నవ్వుకోవడానికి బాగుంటుంది, మేము అలానే చెప్పుకుంటాం అన్నాడు. దేర్ ఆర్ ఫ్యూ యాడ్స్ విచ్ షో దట్ ఈ ఆయిల్లో యూ హ్యావ్ ఎ స్పెషల్ కాంపోనెంట్ కాల్డ్ రెజినాల్. సో ఆయిల్ దాంతో పూరి వేసుకునే యూ నాట్ బికమ్ ఫ్యాట్ అని. So as a dietitian, when I see that, I feel a little okay, something like common. ఎందుకంటే whatever oil you are using, when you do it as a deep fry చేస్తే అది ట్రాన్స్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ హెల్దీ. సో ఆయిల్ తక్కువ యూజ్, అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏం చెప్తాను అంటే, లావ్ అవ్వడానికి ఓన్లీ ఫ్యాట్ కాదు సార్ కారణం, మెజారిటీ ఈజ్ యువర్ షుగర్. షుగర్ ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు దాని యొక్క ఫ్యాట్ కూడా. సో ఫ్యాట్ అంటే డీప్ ఫ్రైడ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లం తప్ప, ఆల్ ఫ్యాట్ ఈజ్ నాట్ బ్యాడ్.
కొలెస్ట్రాల్ చెడు కాదు, కొలెస్ట్రాల్ అవసరం. మన హార్మోన్స్ రెగ్యులేషన్ కి కానీ కొన్ని ఎంజైమ్స్ యాక్టివ్ గా ఉండడానికి కొలెస్ట్రాల్ ఇస్ రిక్వైర్డ్. చాలా మంది వితౌట్ ఆయిల్ తినాలా అని అడుగుతారు. అవసరం ఏముంది? వితౌట్ ఆయిల్ తినాల్సిన అవసరం లేదు. బాడీకి ఫ్యాట్ అవసరం. ఆర్ఎల్స్ యువర్ లూబ్రికేషన్, మన లూబ్రికేషన్ అదే ఇంపార్టెంట్. సో మన బాడీ డ్రై అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ టేక్ ఆయిల్. అండ్ కొన్ని హార్మోన్స్ వర్క్ చేయవు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆయిల్ ఆర్ ఫ్యాట్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా యూజ్ అవ్వవు బాడీకి వెన్ యూ డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఫ్యాట్. ఫ్యాట్ ఈజ్ రిక్వైర్డ్, కానీ ఎక్సెస్ నో. నేను చెప్పినట్టు దానికి కూడా ప్రిస్క్రిప్షన్ డోస్. అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ 25 to 30% ఆఫ్ యువర్ టోటల్ క్యాలరీస్ షుడ్ బి ఫ్రమ్ యువర్ ఫ్యాట్. బట్ కాంబినేషన్ ఆఫ్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఫ్యాట్. అందులో సాచురేటెడ్ ఫ్యాట్ 7% కంటే తక్కువ ఉండాలి. సో ఇవి గైడ్ లైన్స్ ఫ్రమ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్. సో ఆ 7% అంటే ఏంటి అనేది మేము క్యాలిక్యులేట్ చేస్తాం, మీ డైట్ లో చెప్పి. అది నేను జనరల్‌గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు డైజెషన్ కొంచెం ఎందుకో ప్రాబ్లమ్ అవుతుంది అనిపించింది. ఫ్యాట్ పర్సెంటేజ్ బాగా తక్కువ ఉన్నప్పుడు డైజెషన్ అసలు ప్రాబ్లమే లేదనిపించింది. ఇది నిజమేనా? లేదంటే ఒక ప్లెసిబో ఎఫెక్ట్ అంటారా ఏమైనా? ఎట్ దిస్ పాయింట్ ఐ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీరు బాగా అనాలిసిస్ చేశారండి ఇందులో. ఎందుకంటే దట్స్ వెరీ ట్రూ. ఎందుకంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ అయితే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ లివర్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఫ్యాట్ లివర్ లో స్టోర్ అయితే, లివర్ ఈజ్ అవర్ ఆర్గన్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వేరియస్ థింగ్స్. అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ bile production happens in the liver, which is required for your fat digestion. So liver is like powerhouse of our cells అన్నమాట. powerhouse అని ఎందుకు అంటాము అంటే, వాట్ ఎవర్ న్యూట్రియంట్స్ ఆర్ ఫుడ్ దట్ యూ టేక్, హెపాటిక్ పోర్టల్ వెయిన్ సిస్టమ్ ద్వారా అది అన్ని ఆర్గన్స్ కి అందచేసేది లివర్ కూడా ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఫ్యాట్ ఎక్కువగా అక్యూములేట్ అయిపోతే, ఎస్ యూ విల్ నాట్ బి దట్ యాక్టివ్. నేను చెప్పినట్టు ఇండైజెషన్, సో హెవీనెస్, అబ్డామినల్ డిస్టెన్షన్స్, ఇవన్నీ చూస్తాము వెన్ యూ హ్యావ్ ఫ్యాట్. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బిఎంఐ ఒకటే కాదండి మేము చూస్తున్నది ఫర్ యువర్ వెయిట్ లాస్ కి. వీఆర్ మోస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ ఫ్యాట్ లాస్. సో మేము ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, నాట్ ఆన్ బిఎంఐ. అంటే మీ వెయిట్ ఎక్కువ ఉందా ఒకటే కాదు, మీ ఫ్యాట్ ఎంత ఉంది, అది కూడా విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది. అంటే విజరల్ ఫ్యాట్ అంటే మన ఆర్గన్స్ పైన పేరుకుపోయిన ఫ్యాట్ అన్నమాట. విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండకూడదు, సో అది తక్కువ ఉండాలి. సో ఫ్యాట్ పర్సెంటేజ్ మేము క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు, నాట్ ఓన్లీ యువర్ వెయిట్ కంటే ఫ్యాట్ లాస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ యువర్ వెయిట్ లాస్. ఓకే, అవును, ఇది కరెక్ట్. ఇది సో ఇప్పుడు ఆ బిఎంఐ ఒకటి క్యాలిక్యులేట్ చేయడం అయిపోయింది. మేము ఇప్పుడు అది ఎస్ అవుట్లైన్ వస్తుంది మాకు దట్ దే ఆర్ హెల్దీ ఆర్ నాట్ అని. బట్ వెన్ యూఆర్ ఎనలైజింగ్ దెమ్ ఇన్ డీటెయిల్, ఐ గో విత్ దిస్ ఫ్యాట్ పర్సెంటేజ్, నాట్ జస్ట్ దేర్ వెయిట్. ఇదైతే నిజమే. ఎందుకంటే మనం జనరల్ గా వెయిట్ తగ్గిన దానికి, బాడీలోంచి ఎక్కువ ఫ్యాట్ తగ్గిన దానికి విజువల్ చేంజెస్ డిఫరెన్స్ ఉంటాయి. అంటే మోస్ట్లీ ఫ్యాట్ తగ్గిన దానికి చూడడానికి కొంచెం బాగా కనిపిస్తాం మసిల్ తోటి. అయితే జనరల్ గా వెయిట్ తగ్గిపోవడం వల్ల, అంటే ఒక డైటీషియన్ ని అడగకుండా, అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా మనగా చేసినప్పుడు ప్రోటీన్, ఇదే సారీ, మజిల్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటది. సో మనం వెయిట్ లెస్ అయితే అవుతాం కానీ చూడడానికి బాగా కనిపించడం తర్వాత చాలా అస్సలు బాగోదు. మన బాడీకి ఫస్ట్ ఎనర్జీ సోర్స్ ఈజ్ యువర్ క్యాలరీస్, అంటే కార్బోహైడ్రేట్ సఫిషియెంట్ గా ఇవ్వనప్పుడు ఇట్ హ్యాస్ టు టేక్ ఫ్రమ్ ద ఫ్యాట్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. అండ్ వెన్ యూ డోంట్ హ్యావ్ దట్, బాడీ ఎట్ టైమ్స్ టేక్ యువర్ మజిల్ ప్రోటీన్ సఫిషియెంట్ గా నువ్వు తీసుకోకపోతే, ప్రోటీన్ నువ్వు సఫిషియెంట్ గా తీసుకోకపోతే, అది నీ ఆల్రెడీ స్టోర్డ్ సోర్సెస్ ఆఫ్ యువర్ ప్రోటీన్ ఈజ్ యువర్ మజిల్. సో దాని నుంచి తీసేసుకుంటుంది ప్రోటీన్ ఫర్ ద బాడీ డైలీ రిక్వైర్మెంట్ అన్నమాట. సో అలా తీసుకోవడం వల్ల సివియర్ మజిల్ లాస్ అవుతాం. ఫస్ట్ ప్రైమరీ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ ఒక డైటీషియన్ గా నేను ప్లాన్ చేసేది ఏంటంటే, మజిల్ లాస్ అవ్వకూడదు. సో ఈవెన్ చాలా మంది లావుగా ఉన్న మజిల్ ఉండదండి. చాలా మంది లావుగా హట్టకట్ట కనిపిస్తారు, కానీ వాళ్ళకి మజిల్ సఫిషియెంట్ గా ఉండదు. సో దే హ్యావ్ ఫ్యాట్ అక్యుములేషన్, కానీ మజిల్ సఫిషియెంట్ గా ఉండదు. దట్ ఈస్ ఆల్సో ఎ నెగటివ్ ఫ్యాక్టర్. సో మజిల్ సఫిషియెంట్ గా ఉంటే, విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్ స్టోరేజ్, ప్రోటీన్ స్టోరేజ్ అనమాట. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడిక్వేట్ గా ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల మన ప్రోటీన్ రిజర్వ్స్ అని డిప్లీట్ అయిపోతాయి. దట్ ఈస్ విల్ కాజ్ అ ప్రాబ్లం.
ప్రతి 6 మంత్స్‌కి గాని, 1 ఇయర్‌కి కానీ ఏమైనా చేసుకోవాల్సిన టెస్టులు కొన్ని ఉన్నాయా? అంటే మనం హెల్తీగా ఉన్నామా లేదా చూసుకోవడానికి ఒక డైటీషియన్‌గా మీరేమైనా సజెస్ట్ చేస్తారా? జనరల్ హెల్త్ చెక్ అండ్ ఒక ఏజ్ వచ్చేసాక ఇప్పుడైతే వెరీ ఎర్లీగానే చెక్ చేసుకోమంటున్నాం. అరౌండ్ 20 ఇయర్స్‌కి ఒక్కసారి నువ్వు హెల్త్ చెక్ చేయించుకో అని చెప్తున్నాం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బేసిక్ అంటే సిబిపి, బ్లడ్ పిక్చర్ ఒకటి ఉంటుంది. అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ రీనల్ ఫంక్షన్ టెస్ట్. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అవి అండ్ వైటమిన్ డి అండ్ బి12 కూడా వాళ్ళ సిమ్టమాటిక్ బట్టి అడ్వైస్ చేస్తున్నాము. సో దీస్ విల్ గివ్ అస్ అన్ అవుట్లైన్ ఆఫ్ దేర్ హెల్త్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది అనేది ఐడియా వస్తుంది. అండ్ ఏజ్, రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళ హెచ్బిఏవన్సీ కావచ్చు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అవ్వచ్చు, యూఎస్జి అబ్డోమిన్ అంటే మీ అల్ట్రాసౌండ్ అవ్వచ్చు, ఆర్ ఈసీజీ ఆర్ యాంజియోగ్రామ్. దీస్ ఆర్ టుడియకు ఇవన్నీ ఏంటంటే ఏజ్ పర్స్పెక్టివ్ లో. బట్ ఇనీషియల్ గా ఇఫ్ దే టేక్ ఒక హెల్త్ చెక్ 20 ఇయర్స్ కి కూడా చేయించుకుంటే ఇప్పుడు బెటర్ ఒకసారి. తర్వాత 30 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకుంటే లాట్ బెటర్. ఇఫ్ యూ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది నీకు, డయాబెటీస్ కి కానీ, మెటబాలిక్ డిసార్డర్స్ కి కానీ, కార్డియాక్ కి, క్యాన్సర్ కి అంటే మాత్రం ఎవ్రీ 6 మంత్స్ కి చేయించుకుంటే బెటర్. ఓకే. ఒక జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 అబోవ్ ఉన్న వాళ్ళందరూ హెల్త్ అనేది బానే ఉంది అంటే ఇయర్‌కి ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోవడం అన్నది అవసరం అంటారా? ఎందుకంటే ఈ మధ్యలో హెల్త్ చెక్స్ ప్యాకేజెస్ ఈవెన్ కార్పొరేట్ లో ఇస్తున్నారు కదండి. సో వాళ్ళు డిఫాల్ట్ మ్యాండేటరీగా చేసుకుంటున్నారు. సో మేము అబ్జర్వ్ చేసిందంటే ఇప్పుడు హెల్త్ చెక్ చేయించుకునే వాళ్ళందరికీ మెజారిటీ వాళ్ళకి ప్రీ డయాబెటిక్ రేంజెస్ చూస్తున్నామండి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం ప్రీ డయాబెటిక్. సో ప్రీ డయాబెటిక్ రేంజ్ లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీగా తెలిస్తే ప్రీ డయాబెటిక్ రేంజ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దే కెన్ రివర్స్ అండ్ పోస్ట్. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఎర్లీగా తీసుకుంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అప్పుడు మెడికేషన్ అవసరం లేకుండా నీ లైఫ్ స్టైల్ తోటి యూ కెన్ రివర్స్ యువర్ డయాబెటీస్ ఆ స్టేజ్ లో. అంటే డయాబెటిక్ వచ్చే ముందు మనకు తెలుస్తదా మేడం బ్లడ్ టెస్ట్‌లోని? అంటే అది హెచ్బిఏవన్సీ అని 3 మంత్స్ యావరేజ్ ది ఉంటుంది. సో దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట. ఇప్పుడు మేము వేరేవి ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అనేది లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేది, పోస్ట్ ప్రాండియల్ అనేది, అవి దట్ కెన్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ప్రీవియస్ డే మీల్స్ అని. మేబీ నువ్వు ముందర తిన్న మీల్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉండొచ్చు. బట్ 3 మంత్స్ యావరేజ్ విల్ గివ్ యాజ్ అ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ యువర్ బ్లడ్ షుగర్ అనాలిసిస్ కి. సో అది మనకు చెప్తుంది అనమాట. అంటే అది 5.9 to 6.4% ఉంటే దట్ యు ఆర్ ఇన్ అ ప్రీ డయాబెటిక్ స్టేజ్. 6.4 అండ్ అబౌవ్ ఉంటే యు ఆర్ డయాబెటిక్. హెచ్బిఏవన్సీ అంటాము, అది 3 మంత్స్ యావరేజ్ ఆఫ్ యువర్ షుగర్ టెస్ట్. సో దట్ విల్ హెల్ప్ టు గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ నువ్వు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ లాస్, 7% ఆఫ్ యువర్ యూజువల్ బాడీ వెయిట్ లాస్, లిటిల్ ఫిజికల్ యాక్టివిటీ, చిన్న చేంజెస్ ఇన్ యువర్ డైట్ విల్ హెల్ప్ రివర్స్ యువర్ డయాబెటిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 ఇయర్స్ అనుకుందాం. 30 ఇయర్స్ అనుకుని నేను ప్రతి ఇయర్ జనరల్‌గా వెళ్లి నేను జనరల్ చెకప్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే సరిపోతదా? లేదంటే స్పెసిఫిక్‌గా ఈ టెస్టులు చేయించండి జనరల్‌గా అని అడగాలా డాక్టర్‌ని? మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అనుకుంటే యూ కెన్ గో విత్ జనరల్ హెల్త్ చెక్. జనరల్ హెల్త్ చెక్ లో అన్ని ప్యాకేజెస్ ఉంటాయి, అంటే అన్ని మేజర్వి కవర్ అయిపోతాయి. సో వెల్ యూ విల్ హ్యావ్ మీ లివర్ ఫంక్షన్, కిడ్నీ, యూరిన్ అనాలిసిస్ అండ్ బ్లడ్ పిక్చర్ అవన్నీ వచ్చేస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్నార్మాలిటీ ఆర్ చేంజెస్ ఇన్ దట్ దెన్ వీ కెన్ అడ్వైజ్ ఆన్ సంథింగ్ ఎల్స్. కానీ బేసిక్ ఈజ్ ఇనఫ్ యాజ్ అ ప్రివెన్షన్. మీకు తెలుసుకోవాలంటే బేసిక్ హెల్త్ చెక్ ప్యాకేజ్ చాలు. అండ్ మేము ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న యశోద హాస్పిటల్ దే హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏజ్ పరండి, మీరు ఇందాక అన్నట్టు 30 ఇయర్స్ అన్నారు కదా, హూ ఇస్ అ లిటిల్ ఎల్డర్లీ ఆర్ ఉమెన్ కి ఎట్ రిస్క్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకు ఉమెన్స్ ప్యాకేజెస్ అని, లేదా మెన్ కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎట్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఆ ప్యాకేజెస్ అని అలా ఉన్నాయి. బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్టర్ 30 గో విత్ బేసిక్ హెల్త్ చెక్. మీకేమైనా ఐడియా ఉందా మేడం జనరల్‌గా ఈ బేసిక్ హెల్త్ చెకప్‌కి ఎంత అవుతదనేది? నాకు తెలిసి ఇట్ స్టార్ట్స్ విత్ ఆల్మోస్ట్ లైక్ 3,000 to 5,000 range లో ఉన్నాయండి. It depends upon the number of tests that are included in it. Maybe exact I can tell you, but exact గా because I'm not in that zone. So నాకు exact గా తెలియదు. 3,000 to 5,000 ఉన్నాయి. Till it lasts till 10,000 when you are including all your tests. లేదా ఒక జనరల్ ఐడియా రావడానికి అడిగాను. అంటే ఎంత అవుతది ఏంటనేది. అరౌండ్ 5,000 లో you will get very good, అన్ని కవర్ అయిపోతాయి. యోగా ఆర్ వెయిట్ ట్రైనింగ్ రెండిట్లో ఒకటి ఇంకో దానికంటే బెస్ట్ అని ఉందా? లేదంటే 2 చేయడం బెస్ట్ అంటారా? నన్ను అడిగితే ఏదో ఒకటి చేయడం బెస్ట్. డూ సంథింగ్. వి హావ్ బికమ్ సో సెడెంటరీ నౌ.
నేను అట్లీస్ట్ ఏదో ఒకటి చేయండి, ఎంతో కొంత చేయండి, రోజు చేయండి అని చెప్పడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది బెస్టా, అది బెస్టా, సైక్లింగ్ చేయాలా మేడం, ట్రెడ్మిల్ చేయాలా మేడం, ఆర్ ఎల్స్ జిమ్కి జాయిన్ అవ్వాలా అని అడుగుతారు. యోగా చేయాలంటే డూ సంథింగ్, స్టార్ట్, బికాస్ వీఆర్ వెరీ సెడెంటరీ. మీరు ఐఎమ్ హ్యాపీ దట్ మీరున్న ప్లేస్లో దే ఆర్ ఫిట్నెస్ మీద దే హ్యావ్ అ గుడ్ ఫోకస్ ఆన్ ఇట్ విచ్ వీ డోంట్ హ్యావ్. సో అది లేకపోవడం వల్ల డూయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి, సస్టైనబిలిటీగా ఎవ్రీడే చేయండి. 5 minutes చేస్తావా, ఐమ్ ఓకే, బట్ డూ ఇట్ ఎవ్రీడే. ఇంక్రీజ్ ఇట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వీక్, 10 minutes, 15 minutes, half an hour, డూ ఇట్. బట్ ఎవ్రీడే చేయండి, యూ విల్ సీ ది డిఫరెన్స్. ఏజ్ బట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విల్ హెల్ప్. కొన్ని ఎక్సర్సైజెస్ విల్ గివ్ యూ అ గుడ్ ఇంపాక్ట్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్స్ ఆర్ ఫిజిక్ కి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఏజ్ మనం గ్రో అవుతున్నప్పుడు, ఆర్ ఎల్స్ ఫ్యూ ఎక్సర్సైజెస్ దట్ వి weight trainings which help you out to improve your knee strength, muscle strength improve చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఫిజియోథెరపిస్ట్ ఇస్ ద బెస్ట్ పర్సన్ హూ కెన్ గైడ్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్. బట్ physical activity is mandatory. I always tell to my physiotherapist, dietitian and physiotherapy, these two are like twin cities. ఎంత ఇంపార్టెంట్, దీస్ టూ ఆర్ లైక్ రియల్లీ హెల్ప్ఫుల్. రెండు కాళ్ళలాగా మనుషులకి, ఏ ఒక్కటి ఇంకొక సైడ్ వెళ్ళిందంటే హిల్ ఫాల్ డౌన్. So both has to go together. So physio and physical activity and diet both are like two legs andi. So rendu important. So you have to work on it. Everyday activity lo danni include chesukovalsinde. సో మన దగ్గర ఒక మిస్కన్సెప్షన్ ఉంటది. ఆడవాళ్ళు జిమ్‌కెళ్ళకూడదని. లేడీస్ జిమ్‌కెళ్ళొచ్చా యాక్చువల్లీ? జిమ్కి వెళ్ళినా ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ట్రైన్ అంటే ఇప్పుడు అవి కూడా చాలా వచ్చేసాయండి జిమ్స్. సో ఆ ట్రైనర్స్ కరెక్ట్ గా ట్రైన్ అవుతున్నారా లేదా అది కూడా చూసుకోవాలి. అది కూడా ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ లాగా జిమ్ ఇండస్ట్రీ కూడా వచ్చింది. సో యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్ కరెక్ట్లీ. అంటే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసి కంప్లీట్ గా మానేస్తాం, దట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు నేను అందుకే జిమ్ జాయిన్ అవ్వాలి అంటే నేను ఒకటి చెప్తాను, 1 month నువ్వు కంటిన్యూస్ గా ఏదో ఒక ఎక్సర్సైజ్ చెయ్యి, యూఆర్ స్టిల్ ఇన్ టు దట్, యూ వాంట్ టు డూ, దెన్ జాయిన్ ద జిమ్. బట్ నువ్వు జిమ్ లో జాయిన్ అయిన ఎక్స్ట్రీమ్స్ కాకుండా విచ్ యూ కెన్ డూ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ అండ్ కంటిన్యూస్ బేసిస్ చూస్ చేసుకోండి. ఎక్స్ట్రీమ్స్ వెన్ యూ డూ ఇట్, దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యూ వన్స్ యూ స్టాప్ ఇట్. సో మళ్ళీ మానేస్తే దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సో అది మానేయకుండా సస్టైనబుల్ గా చేస్తూ రెగ్యులర్ గా చేయగలిగిన చూస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అది వెయిట్స్ అవ్వచ్చు, థ్రెడ్మిల్ అవ్వచ్చు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవ్వచ్చు, కార్డియో అవ్వచ్చు. ఈచ్ బాడీ స్ట్రక్చర్ కి తగ్గట్టుగా, నీ ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టుగా, నీ బాడీ కాంపోజిషన్ తగ్గట్టుగా, జెండర్ కి తగ్గట్టుగా ఉంటాయి. ట్రైనర్ విల్ హెల్ప్ యూ అవుట్. సర్టిఫైడ్ ట్రైనర్, మళ్ళీ అందులో కూడా ఒక మంచి ట్రైనర్ ని చూస్ చేసుకోండి. అండ్ ఆ ట్రైనర్ is different again. I would say is dietitian is also is required when you are going for a gym or fitness training. And right supplements, don't go with the supplements which claim to build your muscle. Is it required for you and does it have any side effects, ఎంత dosage అవసరం అది చూసుకుని మాత్రమే తీసుకోండి if you are willing to go to gym. సో లేడీస్ ఎళ్ళొచ్చంటారు గానీ, అంటే వెళ్ళి ఒక 1 మంత్ గట్ట చేసి ఆపేయడం అలా చేయకండి. ఏదైనా సరే సస్టైనబుల్ ఒక లాంగ్ టర్మ్‌లో చేసేటట్టు చేయండి అంటారు. అంటే మీరన్నట్టు మన లైఫ్ స్టైల్లో అది లేదండి. అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో వాళ్ళు ఫిట్నెస్ మెన్ ఆర్ ఉమెన్ బోత్ డూ, రెగ్యులర్ గా చేసేస్తారు. సో మన దాంట్లో ఏంటంటే చెయ్యము మనము. సో ఇంకా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో నేనేమంటానంటే ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్, బట్ మీకు సూటబుల్ అయినవి, మీకు అవసరమైనవి ట్రైన్ చేసుకోవాలి తప్ప డోంట్ డూ ఎక్స్ట్రీమ్స్. అండ్ కంటిన్యూస్ గా చేయండి, డోంట్ స్టాప్, వాట్ ఎవర్ యూ చూస్, బట్ డూ ఇట్ ఎవ్రీ డే, మాక్సిమం అట్లీస్ట్ 5 times in a week. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ జిమ్‌లో అయితే నేను అన్ని ఏజ్ గ్రూప్స్ చూస్తాను. అందరిని చూస్తాను. అంటే ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. ఏజ్ గ్రూప్స్ కూడా 50, 55, 60 వాళ్ళు కూడా చాలా మందిని చూస్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నెక్స్ట్ క్వెషన్ ఇదే యాక్చువల్‌గా. ఏజ్ అనేది జనాల ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏజ్ అనేది 50 అబోవ్ ఉంటే జిమ్‌కెళ్ళొచ్చా లేదా అని చెప్పి. సో నేను మా ఫాదర్ కొంచెం వీక్‌గా ఉంటున్నారు. కొంచెం స్ట్రెంత్ వస్తది కదా అని చెప్పి జిమ్‌కి పంపిద్దాం అని చెప్పి జిమ్‌కి పంపించాను కనుక్కోవడానికి. మా మదర్‌ని, ఫాదర్‌ని పంపించాను. పంపించిన తర్వాత జిమ్‌లో వాళ్ళందరూ ఇంక మా డ్యాడీని, మమ్మీనే చూస్తున్నారంట ఎళ్ళంటనే. అందరూ 27, 28 అరౌండ్ ఆ ఏజ్‌లోనే ఉన్నారంట. సో వీళ్ళెళ్ళంటనే ఇంక అందరూ వీలుగా చూడడం మొదలెట్టారంట. ఎందుకంటే వీళ్ళొక్కరే ఆడ్ వన్ ఔట్ అయిపోయారక్కడ. సో ఆఫ్‌కోర్స్ ట్రైనర్ ఉన్నారా లేదని చెప్పి అడిగాను. అడిగితే వాళ్ళేమన్నారంటే డ్యాడీకి 60 ప్లస్సే. సో
ట్రైనర్‌తో జాయిన్ చేయిస్తాము అంటేనే జాయిన్ చేసుకుంటాం. లేదంటే మామూలుగా అయితే చేయించు అన్నా. నేను ట్రైనరే కావాలి నాకు. ఎందుకంటే అతనికేం తెలీదు. ట్రైనర్‌తోనే పెడదాం అనుకున్నాను. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే 50 ప్లస్ ఆర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు జిమ్ చేయొచ్చా? జిమ్ చేయడం మంచిదేనా? అంటే జిమ్ అనంగానే మనం ఊహించుకునేది ఆ బాడీ బిల్డింగ్ కానీ, స్ట్రీనియస్ ఎక్సర్సైజ్ అవి కాదు కదండి. జిమ్ అంటే దేర్ ఆర్ వేరియస్ ఎక్విప్మెంట్ ఇన్ ఇట్. చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి. అండ్ వెన్ వి మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఎవ్రీ పర్సన్ కి అవసరం బీయింగ్ ఫిట్. సో ఏజ్ గ్రూప్ ఈజ్ నాట్ ద కట్ ఆఫ్. సో వాళ్ళు చేయగలిగిన ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు చేయొచ్చు. ఇట్ కెన్ బి సైక్లింగ్, ఇట్ కెన్ బి ట్రెడ్మిల్, సైక్లింగ్ కూడా చేయొచ్చు. ఇట్ క్యాన్ బి a సింపుల్ లైక్ there are various equipment where we have our in-house gym అంటే రీహాబ్ సెంటర్ ఉంది. సో వేర్ ఐ హ్యావ్ సీన్ యాక్చువల్లీ ఒక 1 floor లో వీ హ్యావ్ ఎ సెటప్ ఫర్ ద రీహాబ్ అనమాట. సో ఫిజికల్ థెరపీకి ఒక సపరేట్ సెటప్ ఉంది. అందులో చూసాను దట్ నాట్ ఓన్లీ వెన్ యు ఆర్ నాట్ హెల్దీ, అంటే ఇప్పుడు ఆర్థో రిలేటెడ్ ఇష్యూస్ కి, న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ కి ఎలా అయితే చేస్తారో మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చేయిస్తారు. సో దట్ షుడ్ బి, మీరు ఇందాక రైట్ పాయింట్ చెప్పింది ఏంటంటే ట్రైనర్. అండ్ ఇప్పుడు మన అందరికీ ఉన్న రాంగ్ మిస్కన్సెప్షన్, జిమ్ వెళ్ళాలి అంటే వాడు మజిల్ బిల్డ్ చేయడానికి, ఫిజిక్ కోసం అని అనుకుంటారు. అది తప్పు. అది మన మైండ్ లోంచి తీసేయాలి. హీ వాంట్ టు బి హెల్దీ అండ్ ఫిట్. ఫిట్ గా ఉండడానికి కూడా వెళ్ళొచ్చు జిమ్ కి. ఓన్లీ ఫిట్నెస్ మజిల్ బిల్డింగ్ కే వెళ్ళాల్సిన అవసరం లేదు. అది అర్థం చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. అండ్ మీరు అన్నట్టు ఆడ్ మ్యాన్ అవుట్ లాగానే చూస్తారు ఇప్పుడు ఎల్డర్లీ వెళ్ళినట్టు. బట్ యూ కెన్ బి ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. మనమే చేంజ్ చేసుకోవచ్చా? నేను అదే చెప్పాను మా వాళ్ళని పేరెంట్స్. చూసి ఇంకో నలుగురు వెళ్తారు కదా. సో ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ థింకింగ్ ఇన్ దాట్ వే ఫర్ యువర్ పేరెంట్స్. మా పేరెంట్స్ అదే చెప్పాను. మిమ్మల్ని చూసి ఇంకొక 4 ఇప్పటివరకు ఎవరు రాలేదన్నారు కదా! మిమ్మల్ని చూసి ఎవరో వస్తారు. జాయిన్ అవ్వండి అన్నాను. కాకపోతే ఇంకా జాయిన్ అవ్వలేదు ఫాదర్ అయితే. మిమ్మల్ని అడిగి ఒకసారి మీరు ఏమంటారు అని చెప్పి పాడ్‌కాస్ట్ లో అడుగుతాం. మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి. చేసుకోవచ్చు సార్. సైక్లింగ్ అవ్వచ్చు, బేసిక్ ఏదైనా, బేసిక్ వెయిట్ ట్రైనింగ్, బేసిక్ కార్డియో, బేసిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఏరోబిక్, దట్స్ మోర్ దాన్ ఇనఫ్. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ అండ్ జాయినింగ్ ఈజ్ అంటే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు మోటివేషన్ ఉంటుంది. అండ్ ఒక షెడ్యూల్ అలవాటు అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాలి కాబట్టి షెడ్యూల్ కి, డిసిప్లిన్ కి అలవాటు అవుతాం. మన ఇంట్లో చేస్తాము అని అనుకుంటే మనం దానికి రీజన్స్ ఇస్తాము చేయకపోవడానికి. సో అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. నేను అందుకే జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఏవో ఫాదర్ చెప్పాను కానీ చిన్న చిన్న వాకింగ్ అయితే రోజు చేస్తారు మార్నింగ్ ఈవినింగ్. సో స్ట్రెంగ్త్ లేదు. బేసిక్గా సర్జరీ అయిన తర్వాత ఇంకా అలాగే ఇంట్లోనే ఉన్నారు. రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో స్ట్రెంగ్త్ లేదు. మా అమ్మ మదర్ చెప్పారు స్ట్రెంగ్త్ లేదని చెప్పి. సో అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. సో అదే ఇంకా ట్రైనర్ ఉంటే రోజు ఆ టైంకి వెళ్తే ట్రైన్కి సో వాళ్ళు ఏదో ఒకటి చేయిస్తూ ఉంటారు. ఇంకా ఫిట్ అవుతారు మళ్ళీ అని చెప్పి ఆ పరంగా చేయాలి కూడా. అండ్ వాళ్ళు ట్రైనర్స్ తోటి అసోసియేట్ అయితే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ స్ట్రెంగ్త్ ని అసెస్ చేస్తారండి. చేసి వాళ్ళకి ఏది అవసరమో, ఎక్కడ వీక్నెస్ ఉందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. అతను చెప్పిన కారణం కూడా అదే. అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఏం చేసినా తెలియదు. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది కానీ. సో వీళ్ళ భయం ఏంటంటే చూసిన ముందు వాళ్ళు చాలా వీక్ ఉన్నారని చెప్పారు. వాళ్ళే అన్నారు. నేను మాట్లాడాను. తర్వాత ట్రైనర్ లేకుండా అయితే జాయిన్ చేయాలి. అది చాలా రిస్కీ అది. నేను ఉంటేనే నా ట్రైనర్‌తో కలిపి అయితేనే మేము జాయిన్ చేయించుకుంటాం గానీ, మామూలుగా అయితే జాయిన్ చేయించుకోమని చెప్పారు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఓ సర్టిఫైడ్ ట్రైనర్ తోటి మానిటరింగ్ ఉంటేనే బెటర్. ఎంత అవసరమో అంతే ట్రైన్ చేయిస్తారు. బికాస్ వాళ్ళ హిస్టరీ కూడా తెలియాలి కదా. మెడికల్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి దే షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ దెన్ డూ. నేను ట్రైనర్‌కి వెళ్ళిన కారణం కూడా అదే. మామూలుగా బేసిక్‌గా ఒకటి మోటివేషన్, పుష్ ఉంటది. ప్రాపర్‌గా నేర్పిస్తారు ఏ ఇంజ్యూరీ అవ్వకుండా అని చెప్పి. రెండవది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి చేస్తారని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మానిటర్ చేసుకోవాలి. వాళ్ళ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రెంగ్త్, స్ట్రెస్ అవన్నీ మానిటర్ చేసే నువ్వు ఎండ్యూరెన్స్ అంటే నీ ఇంటెన్సిటీ పెంచాలి నీ ఫిజికల్ ట్రైనింగ్ లో. దెన్ నీ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవ్వడమే కాదా కావాల్సింది ఎట్ ది ఎండ్. సో దట్ దే విల్ వర్క్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ తెలిస్తే. ఈ యూఎస్ యూట్యూబర్స్ అందరూ బేసిక్‌గా రీసెర్చ్ చేసి ఏం చెప్తారంటే, ఫ్రోజన్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రోజన్ వెజిటబుల్స్ మామూలుగా మనం వెళ్లి కొనుక్కునే దానికంటే ఎంతో కొంత బెటరు. ఎందుకంటే ఫ్రోజన్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ సో చెట్టు నుంచి తీసి పళ్ళు, ఈ వెజిటబుల్స్ గానీ దాని తర్వాత క్లీన్ చేసి ఇమ్మీడియేట్‌గా ఫ్రీజ్ చేస్తారు. సో మనం డీప్ ఫ్రీజ్ చేసిన తర్వాత అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. ఈ మామూలు మనం కొనుక్కున్న ఫ్రెష్ వెజిటబుల్స్ అని ఏవైతే కొనుక్కుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కడో పల్లెటూరులోని
పళ్ళు, వెజిటబుల్స్ తెచ్చి సిటీకి ట్రాన్స్‌పోర్ట్ జేసి ఇదంతా ప్రాసెస్‌లోని చాలా టైం పడతది. కొన్ని కొన్ని సార్లు అవర్స్ పడతది. కొన్ని కొన్ని సార్లు రోజులు పడతది. సో, ఒక పరంగా జూసుకుంటే ఫ్రోజన్ బెస్టు దీనికంటే. ఎకనామికల్‌గా కూడా ఫ్రోజన్ బెస్ట్ అంటారు. ఎంతవరకు కరెక్ట్ మేడం ఇది? నేను క్వైట్ ఆపోజిట్. నేను మీతో అగ్రీ అవ్వట్లేదు దీంట్లో. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెష్ వన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. మేబీ సైన్స్ పరంగా అవ్వచ్చు. మినిమమ్ ఒక నార్మల్ పర్సన్ లాగానే మేబీ నేను ఎక్స్‌పర్ట్ లాగా కాకపోయినా ఒక జనరల్ నార్మల్ పర్సన్ ఆలోచించినట్టు ఆలోచించమనే చెప్తాను ఈ విషయంలో. ఫ్రెష్ వన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ అండి. వెన్ యూ ఆర్ ఫ్రోజింగ్ అంటే ఫ్రోజన్ ఫుడ్స్ అన్ని డేస్ ఆర్ మంత్స్ నీకు అలా ఉండాలి అంటే హౌ ఆర్ దే లుకింగ్ ఫ్రెష్ ఫర్ యూ? అన్ని రోజులు ఎందుకు ఎలా ఫ్రెష్ గా ఉంటున్నాయి సార్? వాట్ దే యాడ్ టు కెమికల్స్ దట్? యాడ్ చేస్తారు బేసిక్‌గా. ఎస్, ఎస్. యూ హ్యావ్ టు యాడ్ టేస్ట్ ఎన్హాన్సర్స్. టేస్ట్ కూడా చేంజ్ అవ్వకూడదు. సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి కదా. దెన్ ఓన్లీ ఇట్ లుక్స్ ఫ్రెష్ ఫర్ యూ ఫర్ డేస్ అండ్ మంత్స్. సో ఎనీథింగ్ ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ బెటర్ విత్ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్. ఇంకా చెప్పాలి అంటే ఇమీడియట్ మీరు చెప్పిన లోకల్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ ఎనీ ఆఫ్ యువర్ లోకల్ ప్రొడ్యూస్. చాలా బెటర్ అండి. సో ఎప్పటికప్పుడు కొనుక్కుని వాడేయడం లాట్ బెటర్. ఫ్రోజన్ ఎట్ టైమ్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఎప్పుడైనా ఒకసారికి వాడాలి తప్ప విచ్ ఎవర్ ఈ స్టోర్డ్ ప్రిజర్వ్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ పాజిటివ్లీ ఆన్ యువర్ హెల్త్. అది సింపుల్ కామన్ సెన్స్ గా అలా తీసుకోండి. ఏదన్నా ప్రిజర్వ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ ప్రోడక్ట్ ఇన్ ఇట్. ఆర్ ఎల్స్ మనం కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి బీన్స్ ఆర్ క్యారెట్ ఉంటుందండి 1 month ఆర్ 1 week? ఉండదు. సో యూఆర్ యాడింగ్ సమ్ ప్రిజర్వేటివ్స్ టు మేక్ దెమ్ లుక్ ఫ్రెష్. సో అలా ఉండకూడదు. ఫ్రెష్వి తీసుకుంటే మీకు వచ్చే యాడెడ్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. జస్ట్ వాష్ దెమ్ థరోలీ, యూజ్ దెమ్, దట్స్ ఇట్. The latest, the fresh produce are always first class. No second thought about it. మనం తినే ఫుడ్ అనేది మన మూడ్ ఇంపాక్ట్ చేస్తదా? చాలా మందికి తెలియదు ఏంటంటే దెర్ ఆర్ హ్యాపీ హార్మోన్స్, దెర్ ఆర్ సాడ్ హార్మోన్స్, దెర్ ఆర్ వేరియస్ హార్మోన్స్ దట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. సో కొన్ని ఫుడ్స్ విల్ ఎన్హాన్స్ ద మూడ్, కొన్ని ఫుడ్స్ విల్ సంథింగ్ లైక్ కెఫీన్ అవ్వచ్చు. యుల్ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ వన్స్ యూ హ్యావ్ కెఫీన్. For someone like chocolate అవ్వచ్చు, what you contains in it, it gives you an instant energy. When you are sad, if you eat a chocolate, that happy hormones produce ఎక్కువ అవుతుంది, you'll feel very happy and better. Something like ice creams అవ్వచ్చు కొంతమందికి స్వీట్, that will increase your instant energy, you'll feel lot better. Yes, manam tine food will impact on your mood, on your thoughts, and also science behind it is the person who is preparing, his thoughts also will have an impact on your food. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇవ్వగలరా? ఒక మూడ్ ఎన్హాన్సర్ గాని, ఆల్రెడీ చెప్పినట్టున్నారు కెఫెయిన్ అని చెప్పి. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటామండి. సో గట్ బ్రెయిన్ యాక్సిస్ కూడా కొత్త రీసెర్చ్ అన్నమాట. సో మనం ఏదైతే తింటున్నామో గట్, దాని బ్రెయిన్ కి అది ఎలా డీకోడ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అన్ ఇంపాక్ట్. కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ అయితే కెఫీన్ ఒకటి చాలా ఫ్రీక్వెంట్ గా అందరిది, అండ్ చాక్లెట్స్ అండ్ స్వీట్స్. షుగర్ ఈజ్ లైక్ అన్ ఎడిక్షన్. ఎందుకు అవుతుంది అంటే యుల్ గెట్ ఇరిటేటెడ్ వెన్ యూ డోంట్ గెట్ షుగర్. సో బ్రెయిన్ కి షుగర్ యాక్ట్ లైక్ అన్ ఎనర్జీ. 24 hours షుగర్ సప్లై కావాలి బ్రెయిన్ కి. ద ఓన్లీ ఆర్గన్ విచ్ రిక్వైర్స్ గ్లూకోజ్ సప్లై ఫర్ 24 hours ఇస్ యువర్ బ్రెయిన్ అన్నమాట. సో దానికి ఎప్పుడు అందుకే డిప్రైవ్ చేయకండి, నో కార్బోహైడ్రేట్ లేకుండా తినకండి అని డెఫినెట్లీ చెప్తాం. ఎందుకంటే యువర్ బ్రెయిన్ రిక్వైర్స్ షుగర్. కానీ సింపుల్ షుగర్స్ కాకుండా మనం ఏది తిన్నా ఫుడ్ లో దట్ కన్వర్ట్స్ ఇంటూ షుగర్ కదా. సో ఇది షుగర్, సింపుల్ షుగర్స్ ఎప్పుడైతే తినడం ఎక్కువ అలవాటు చేసేసుకుంటామో దట్ యాక్ట్స్ లైక్ అన్ ఎడిక్షన్, బాడీకి ఎడిక్షన్ లాగా అయిపోతుంది. సో అది లేకపోతే యువర్ బ్రెయిన్ విల్ నాట్ బి యాక్టివ్ లాగా అయిపోతుంది. సంథింగ్ లైక్ కొకైన్ కి ఎంత పవర్ఫుల్ గా మనకి యాక్టివ్ గా అనిపిస్తామో, నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చేసింది, ఆ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ ఎక్స్ట్రా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా అనిపిస్తుందో మీకు, అలా వెన్ యూ టేక్ షుగర్ తీసుకుంటేనే నీకు అలా అనిపిస్తుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ద బిగ్గెస్ట్ ఇస్ దట్. అందుకనే యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు ద ఎడిక్షన్ ఆఫ్ షుగర్. ఇట్స్ మోర్ డేంజరస్ దాన్ యువర్ కొకైన్ అడిక్షన్. ఇది యాక్చువల్‌గా ఒక 2 వీక్స్ బ్యాకో, 3 వీక్స్ బ్యాకో మా కొలీగ్ నన్ను ఒక క్వెషన్ అడిగాడు. రోజు న్యూస్ చూస్తాడు. న్యూస్ చూస్తూ సో డ్రగ్స్ వల్ల ఇన్ని మంది చనిపోతున్నారో, లేదంటే ఎంత హాని డ్రగ్స్ వల్ల అని చెప్పి సంథింగ్ ఏదో చెప్తూ నాకు అప్పుడు అన్నాడు. పూర్తిగా లీగల్ అయిన డ్రగ్ నీకేటో తెలుసా అని అడిగాడు నన్ను. షుగర్. నేను ఆలోచించి ఏమో షుగరే కదా అన్నాను. అవును అన్నాడు.
అవును. ట్రూ. అండ్ ఈ మధ్యన బాగా ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఈ రేట్స్ అవన్నీ చేసి ఈవెన్ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో షుగర్ ఎంతుంది, ఈవెన్ హెల్త్ డ్రింక్స్ బోర్న్‌విటా కొన్ని హెల్త్ డ్రింక్స్ కేటగరీలోంచి తీసేయడము, యాడెడ్ షుగర్స్ ఎక్కువున్నాయని. సో, అవన్నీ తీశారు గదండీ! సో, అవన్నీ అడిక్షన్ అయిపోతున్నాయన్నమాట. సో, యాడెడ్ షుగర్స్, సింపుల్ షుగర్స్ ఎంత తక్కువుంటే అంత ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది బాడీలో. సో, జర్మనీలోని మొత్తం అన్ని పార్ట్స్ కాదనుకుంటా. మనకు తెలీదు గానీ, నేను రీసెంట్‌గా జర్మనీ ట్రిప్‌కెళ్ళినప్పుడు హ్మ్, ఒక కేక్ ఉంటది. షుగర్ లేకుండా ఓన్లీ ఫ్రూట్స్ యూజ్ చేసే చేస్తారు. యెస్. చూడడానికి కేక్ చాలా బావుంటది. నేను ఇమేజెస్ వెతుకుతున్నాను దొరకట్లేదు మీకు చూపించడానికి. ఆహ్, కేక్ తింటే మనం మామూలు కేక్ తిన్నట్టే ఉంటది. అంటే నార్మల్ మీరన్నట్టు షుగర్ యాడ్ చేయకుండా ఈ ప్యూరీ ఆహ్, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్. ప్యూరీ అవును. గూడా యాడ్ ట్రూ. చేసి చేస్తారు. ఆ! చాలా బావుంది. యెస్. ఫ్రాన్స్‌లో గూడాని చాలా వీళ్ళు బావుంటాయి. బేసిక్ కేక్స్‌లోనే ఫ్రూట్స్ ఉంటాయి. అంటే నేను స్క్రీన్ మీద ఏస్తాను. మా ఆఫీస్‌లో ఎవరి పుట్టినరోజైనా ఏం చేస్తారంటే కేక్ తెస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేక్ ఎలాగుందంటే 6 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫ్రూట్ కింద డివైడ్ అయ్యి ఉంటది. సంథింగ్ బేస్ అయితే క్రీమే ఉంటదనుకుంటా. సంథింగ్ ఉంటది. పైన అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. తినడానికైతే చాలా బావుంటది. మనం నార్మల్ కేక్స్ తింటే ఎలాగుంటదో అచ్చం అలాగే ఉంటది. చాలా బావుంటది. కొన్ని కేక్స్ మీదయితే ఫ్రూట్స్ ఉంటాయి. మీకు కనిపిస్తుందో లేదో గానీ. ఆ! సో, ఇది కేక్ ఇది. మన దగ్గర ఇంకా అవును. రాలేనట్టున్నాయి యెస్. అవి. అండ్ మన దగ్గర ఎప్పుడొస్తుంది? వెన్ యూ హావ్ బికమ్ దట్ అంటే వెన్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ యువర్ ఈటింగ్ కానీ, ఆ కాన్సంట్రేషన్ వచ్చినప్పుడు నౌ కస్టమైజేషన్ ఏమి ప్రాబ్లమ్ ఉంది సార్? నువ్వు కస్టమైజ్ చేసుకుంటే ఎవరు వద్దంటున్నారు? వెనెవర్ యూ గో ఔట్ ఎనీ రెస్టారెంట్ దే ఆర్ రెడీ టు సర్వ్ ద కస్టమర్. కస్టమర్ కి తగ్గట్టుగా మోడిఫికేషన్స్ ప్రతి ఒక్కళ్ళు రెడీ ఉన్నారు. నేను డబ్బులు ఇస్తాను నాకు ఇవ్వండి అని. సో అది మన నుంచి రావాలి. నాకు ఇది కావాలి అంటే డిమాండ్ పెరుగుతుంది. దే విల్ కమ్ విత్ వెరైటీస్ ఆఫ్ ఇట్. సో అది స్టార్ట్ చేస్తే ఎవరు ఒకళ్ళము దట్ ఈస్ రియలీ గోయింగ్. అండ్ ఐ వుడ్ టెల్ యూ ఇది నేను మా హాస్పిటల్లోనే నైన్త్ ఫ్లోర్ లో ఒక ఎయిత్ ఫ్లోర్ లో ఒక చిన్న ఈట్ అవుట్లెట్ ఉందండి. సో ఆయనకు రోజు చెప్పేదాన్ని అనమాట, ప్లీజ్ అందరూ ఇక్కడే తింటాము, ప్లీజ్ ఏదో ఒకటి హెల్దీ పెట్టండి అని. ఐ యూస్ టు మోటివేట్ హిమ్. మేడం ఎవ్వరు తిన్నారు మేడం అంటే, పర్లేదు మీరు పెట్టండి కొన్ని రోజులు, ఫస్ట్ నేనే కొనుక్కుంటాను కొన్ని రోజులు, మీకు బిజినెస్ లాస్ అవ్వకుండా. ఎందుకంటే దట్స్ సెంటర్. మాకు ఎయిత్ ఫ్లోర్ లోనే దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 200 బెడ్స్ ఉంటాయండి. సో జనరల్ వార్డ్ అన్నమాట. సో అటెండెన్స్ అవ్వచ్చు, అటు నుంచి వెళ్ళే డాక్టర్స్ అవ్వచ్చు, దేర్ ఇస్ అ ప్లేస్ టు స్టాండ్ దేర్ అండ్ హ్యావ్. సో నేనేమంటాను అంటే అక్కడ ఏదైనా హెల్దీగా పెట్టండి అని ఐ యూస్ టు మోటివేట్ హిమ్. సో ఫైనల్లీ హీ కెప్ట్, మేడం మీకోసం పెట్టాను చూద్దాము ఎవరు కొనుక్కోరామంటే. బట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బాయిల్డ్ కార్న్ ఒకటి, అండ్ హీ స్టార్టెడ్ కీపింగ్ ద ఫ్రూట్ బౌల్స్. ఈవెన్ హీ స్టార్టెడ్ గివింగ్ యాపిల్స్ పెట్టాడు. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క యాపిల్. ఎస్, కనిపిస్తే అట్లీస్ట్ తీసుకుంటారు కదా అట్లీస్ట్. సో హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఓకే నీ బిజినెస్ నువ్వు చూసుకో, అట్లీస్ట్ కొన్నన్నా పెట్టు, ఒక 10-15 పెట్టు, విల్ సీ ద డిఫరెన్స్ అని పెట్టాను. సో ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. ఫస్ట్ ఏంటంటే నేనే వచ్చి కొనుక్కుంటాను రోజు, సో దట్ నీకు బిజినెస్ లాస్ అవ్వకుండా. నేను నా టీమ్ మెంబర్స్ కి, నాకు తెలిసిన డాక్టర్స్ కి చెప్తాను వెళ్ళి కొనుక్కోండి, సో దట్ హీల్ కీప్ అనేసి. బట్ దట్స్ ఎ గుడ్ మూవ్ అనిపించింది. వెన్ యూ సీ ఇట్ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ దట్ ఐడియా, అట్లీస్ట్ కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. సో ఈవెన్ అంటే ఆయన ఏం చేశాడంటే సమ్మర్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫ్రూట్ జ్యూసెస్ క్యాన్స్ బదులు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ పెట్టాడు. అట్లీస్ట్ దట్ ఈస్ బెటర్. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ట్వైస్ నువ్వు అది అలవాటు చేసుకుంటే అది హ్యాబిట్ అయిపోతుంది. సో హీ స్టార్టెడ్ కీపింగ్ దిస్ సీజనల్ ఫ్రూట్స్ అవ్వచ్చు, వాటర్ మిలన్ కట్ ఫ్రూట్ ఒక చిన్న బాక్సెస్ ఒక 10, మస్క్ మిలన్ ఆర్ ఎవెల్స్ యాపిల్స్ యాజ్ అ హోల్ అలా పెట్టడం స్టార్ట్ చేశాడు. దట్స్ యాక్చువల్లీ గుడ్. సో నేను ఇందాక చెప్పినట్టు మనము మీరు కస్టమైజ్ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఎలాగైతే మీరు చేంజ్ చేశారో మీ పేరెంట్స్ ని జిమ్ కి పంపించడం, అలా మనం కూడా ఇప్పుడు ఏది స్టార్ట్ చేసినా ఇలా చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తే మేబీ మన కిడ్స్ నెక్స్ట్ జనరేషన్ అది నార్మలైజ్ అయిపోతుందేమో. అది నార్మల్ అనిపిస్తుంది, ఏంటో వీళ్ళు ఏదో అబ్నార్మల్ అనిపించుకుని దట్ బికమ్స్ అ రొటీన్. సో మేబీ దట్ ఈస్ రిక్వైర్డ్. మీరన్నట్టు జనాలు అడగడం స్టార్ట్ చేస్తే ఆబ్వియస్‌గా వాళ్ళు ఆప్షన్స్‌తో వస్తారు. ఆప్షన్స్ ఇన్నోవేషన్స్ కి ఏం తక్కువ సార్? ఇన్నోవేషన్స్ చాలా చేయగలుగుతాం మనం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ దట్ వీ కెన్ డూ విత్ ద ఫుడ్. టేస్టీగా కూడా చేయొచ్చు ఇన్నోవేషన్. సో సో అందుకని మనం స్టార్ట్ చేస్తే వీ కెన్ డూ. సో వీ కెన్ స్టార్ట్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. హెల్దీ వే. ఐ యూస్ టు టెల్ మై టీమ్ మెంబర్స్, నేను ఇక్కడ ఒక పెట్టేసుకుంటాను సంథింగ్ హెల్దీ బిజినెస్, సంథింగ్ ఇట్స్ మై డ్రీమ్ అన్నమాట. ఇట్స్ లైక్ ఫార్మసీ ఎలానో అలా హెల్త్
హెల్త్ ఫార్మసీ ఉండాలి అని విత్ ఓన్లీ న్యూట్రిషియస్ ఫుడ్. ఓకే. అంటే ఫార్మసీ అంటే పిహెచ్ఏ కదా, హ్మ్. సో పిహెచ్ఏ కాకుండా ఎఫ్ఏ ఫార్మసీ అని, సో విత్ హెల్దీ ఫుడ్ తోటి చేయాలి అని నా డ్రీమ్ అన్నమాట. దేర్ షుడ్ బి అవుట్లెట్ విత్ ఓన్లీ హెల్దీ ఫుడ్. అంటే ఏమేమి పెడతారా? ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా అంటే మాకు? ఇట్ క్యాన్, అంటే ఎలా పెట్టాలంటే ఐ హావ్ సీన్ ఇన్ ఫ్యూ ప్లేసెస్ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్, అంటే మన దగ్గర ఇంకా క్యాలరీ కాన్సెప్ట్ చాలా తక్కువ అండి. సో ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని పెట్టడం స్టార్ట్ చేసామనుకోండి, మేబీ వాళ్ళకి కాన్షియస్ తినేటప్పుడైనా కాన్షియస్ అవుతారు కదా. వేరే కంట్రీస్ లో ఏ ఫుడ్ దానికన్నా ఉంటుంది, మన దగ్గర చాలా తక్కువ. సో అదొకటి, దట్ మే బి హెల్ప్ఫుల్. హెల్దీ స్నాక్స్ అవ్వచ్చు, టేక్ అవేస్ విచ్ ఆర్ హెల్దీ ఆప్షన్స్, టేక్ అవేస్ అవ్వచ్చు, దట్ కెన్ బి హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. వన్స్ వి స్టార్ట్ విల్ గెట్ లాట్స్ ఆఫ్ రెసిపీస్. అంతే స్టార్టింగే ఏదైనా సరే స్టార్టింగే కొంచెం కష్టం అనిపిస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏదో వస్తూనే ఉంటాయి అలాగా. స్ట్రీట్ ఫుడ్ అంటే చూడడానికి స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటది గానీ, ఏదైనా ఓకే ఈ ఫుడ్ మంచిది దీనికి ఇంత రికగ్నిషన్ రావట్లేదని ఏమైనా అనిపిస్తుందా మీకు? వైజాగ్ సైడ్ పూరి మిక్స్చర్ అంటారు దీన్ని. తెలంగాణ సైడ్ బేల్పూరి అంటారు. బీచెస్ సైడ్ అమ్ముతారు కదా, చోలే చాట్ సంథింగ్ ఏమంటారు దాన్ని, శనగలు అమ్ముతారు. అవును. ఐ సీన్ యువర్ వైజాగ్ అనుకుంటా. శనగలే ఆ, శనగలతో చేసిన చాట్. వైజాగ్, చెన్నై ఈ సైడ్స్ లో వాళ్ళు అమ్ముతారు. అది డిపెండ్స్ ఆన్ ద షాప్ మేడం. బేసిక్‌గా అయితే మామూలు బఠానీతోనే అమ్ముతారు. ఒకరోజు నేను అమ్మకి ఈ శనగలతో చేసిన చాట్ తీసుకెళ్తుంటే నచ్చలేదు. బేసిక్‌గా మనకు అలవాటు లేదు కాబట్టి. అలవాట్లేదు, అవును. ఒక అవుట్‌లెట్ బట్ ఉంటది. దాన్ని హెల్దీగా చేయొచ్చండి. అవును. బేసిక్‌గా అదైతే టేస్టీగానే ఉంది. నేను తిన్నాను. అంటే వీళ్ళకి అలవాటు లేక తిన్నా మా అమ్మ అయితే తిన్నది. వాళ్ళకి ఏంటంటే అది పెడుతున్నాము అంటే వీళ్ళు ఏదో హెల్దీగా పెడతారు, ఏమంటారు అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ వీ కెన్ ట్రై డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ విచ్ ఆర్ హెల్దీ. బేల్పూరి ఇది మీ చాట్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? కొంచెం హెల్తీ ఆప్షన్స్? స్ట్రీట్ ఫుడ్ లో ఇంకా హెల్దీ ఆప్షన్స్ నవడేస్ అయితే ఈ రోస్టెడ్ చెనా కూడా బయట అమ్ముతున్నారు. స్ప్రౌట్స్ కూడా హావ్ సీన్ ఇన్ ఫ్యూ, మా సికింద్రాబాద్ లొకాలిటీలోనే యాజ్ అ స్ట్రీట్ ఫుడ్ జస్ట్ బండి మీద పెట్టేసి దే ఆర్ ఈవెన్ సెల్లింగ్ దట్. దట్ కెన్ బి అ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే. ఇది రోస్టెడ్ బఠానీ, హ్మ్. రోస్టెడ్ చెనా, ఇవన్నీ అమ్ముతున్నారు. కార్న్ కూడా అండ్ మంచిదనుకుంటా. కార్న్, హ్మ్. అవును. కార్న్ కార్న్ బాయిల్డ్ కార్న్, కార్న్ ఆన్ ద కాబ్, జస్ట్ అది బాయిల్ చేసి తినడము, దోస్ ఆర్ వెరీ హెల్దీ. కార్న్ అయితే అబ్సల్యూట్, బట్ డోంట్ యాడ్ ఆన్ దోస్ బటర్స్, యాడ్ ఆన్ తప్ప యూ కెన్ ఎంజాయ్ దట్. డయాబెటిస్‌లో 2 టైప్స్ ఉంటాయి కదా మేడం. బేసిక్‌గా మన దగ్గర ఎక్కువ చూసేదేంటి? టైప్ 2 డయాబెటీస్. బేసిక్గా డయాబెటీస్లో ఇప్పుడు చాలా టైప్స్ ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 మనకి జనరల్గా తెలిసినది. టైప్ 1 డయాబెటీస్ అంటే జనరల్ పిల్లల్లోనే వస్తుంది. వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్, ఇన్సులిన్ అసలు ఉండదు. ఇన్సులిన్ అనేది ఏంటంటే దట్ ప్రొడ్యూసెస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందండి. అది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు మనం ఏది ఫుడ్ తిన్నా ఫైనల్ గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ బ్లడ్ నుంచి సెల్స్ కి వెళ్ళాలి. సెల్ కి వెళ్ళాలి అంటే క్యారియర్ ఈజ్ యువర్ ఇన్సులిన్. మీకు సెల్ కి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ లేకపోతే ఇది ఎనర్జీని, అంటే గ్లూకోజ్ ని ఇన్సులిన్ పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది సెల్ కి ఫర్ ఇట్స్ యూసేజ్ అన్నమాట. సో ఇన్సులిన్ లేకపోతే మీకు ఎనర్జీ ఇట్ విల్ నాట్ బి యూజ్డ్ ఇన్ టు ద బాడీ, సెల్స్ కి వెళ్ళదు. సో అందుకనే దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ ఇన్సులిన్. సో టైప్ 1 డయాబెటీస్ లో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైనా ఉంటుంది, ప్రొడ్యూస్ అయినది యూజ్ అయినా అవ్వదు బాడీకి. అంటే ఇప్పుడు షుగర్ వచ్చిన చాలా మంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు కదా! వీళ్ళందరూ టైప్ 2 డయాబెటిస్ కింద వస్తారా? టైప్ 1 డయాబెటీస్ డిఫాల్ట్ గా ఇన్సులిన్ తీసుకుంటారండి. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు కదా, సో డిఫాల్ట్ గా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్ 1. టైప్ 2 డయాబెటీస్ లో అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఓరల్ హైపోగ్లైసమిక్ డ్రగ్స్ ఇస్తారు, ఓహెచ్ ఏజెంట్స్. అవి అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు దెన్ దే గో ఫర్ ద ఇన్సులిన్. ఓకే. ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత ఇంక ఇవి లైఫ్ లాంగా లేదంటే రివర్సిబుల్లా మేడం? టైప్ 1 గాని, టైప్ 2 గాని? టైప్ 1 లైఫ్ లాంగ్, నాట్ ఈవెన్ దట్ రివర్సబుల్ అదేం లేదు. టైప్ 2 లైఫ్ లాంగ్ మెయింటెనెన్సే ఉండాలి. టైప్ 1 లో దే ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్, లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీదే. ఇన్సులిన్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే, ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్షనే లేదు ఇన్సులిన్. టైప్ 2 విషయానికి వస్తే రెమిషన్ అంటామండి, రివర్సల్ కాదు. రెమిషన్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా చేసుకుని డైట్, ఫిజికల్ యాక్టివిటీ అన్ని చేసుకుంటే ఒక 3 months వరకు వాళ్ళ షుగర్స్ నార్మల్ రేంజ్ లోనే ఉన్నాయి అంటే దే హ్యావ్ రీచ్ ద రెమిషన్ స్టేజ్ అని. ఓకే. అంటే ఒక ఎక్స్‌టెంట్ వరకు టైప్ 2 అన్నది రివర్సిబుల్ అంటారా కొంచెం? ఎస్. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే రివర్సబుల్, పోస్ట్పోన్ చేయొచ్చు. డయాబెటిస్ స్టేజ్ వచ్చేసాక మెయింటైన్ చేసుకోవచ్చు, కాంప్లికేషన్స్ రాకుండా మీరు ఎంత పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి.
Third thing is remission is also possible in few cases if you are under complete guidance and you are following. అంటే మీరు అంత రెజ్యూమే కరెక్ట్ గా ఫాలో అవుతూ మీరు మెయింటైన్ చేసుకుంటే రెమిషన్ అనేది పాసిబుల్. ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ అ రివర్సల్ అండి, రెమిషన్ అంటాము. రెమిషన్ అంటే ఒక 3 months దాకా చూస్ చేసుకుంటే దే ఆర్ ఇన్ వెరీ పర్ఫెక్ట్ నార్మల్ రేంజ్, బట్ కంటిన్యూస్ మానిటరింగ్ అయితే ఉంది. మళ్ళీ సడన్ గా షూటప్ అవ్వకుండా వితౌట్ ఎనీ మెడికేషన్స్ దే ఆర్ 3 months వరకు ఇట్ ఈస్ నార్మల్. దెన్ యూ కాల్ ఇట్ యాజ్ రెమిషన్. డయాబెటీస్ రాకుండా మనం ఏం చేయగలం? టైప్ 2 డయాబెటీస్ రాకుండా అయితే 80% మన చేతిలోనే ఉంటుందండి. చాలా మంది అంటారు కదా జెనెటిక్స్ మా పేరెంట్స్ ఉంది అందుకే వచ్చింది అని. సార్ జెనెటిక్స్ ఇందులో ఒక్కటి చెప్తాను, రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎస్ అర్థం అవ్వాలంటే జెనెటిక్ లోడ్స్ ద గన్ అండి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే గన్లో బుల్లెట్స్ ఉంటే ఉపయోగం ఏం లేదు మీరు పేల్చకపోతే, బుల్లెట్స్ ఉంటాయి. The same thing with your genetics. Yes, you have the risk factor of diabetes. కానీ ట్రిగర్ చేసేది మాత్రం నీ లైఫ్ స్టైల్, నీ ఈటింగ్ హ్యాబిట్స్, నీ సెడెంటరీ లైఫ్ స్టైల్, నీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, వీటి వల్లే అది అగ్రివేట్ అవుతుంది. నువ్వు పర్ఫెక్ట్గా డైట్ కంట్రోల్ చేసుకుంటూ, డైట్ కంట్రోల్ అంటే హెల్దీ ఈటింగ్ అండి, తినకుండా ఉండడం కాదు, హెల్దీగా తింటూ ఫిజికల్ యాక్టివిటీని నువ్వు రొటీన్గా చేసుకుంటూ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా కూర్చుని సిడెంటరీగా ఉండడం తగ్గించుకుంటూ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే యూ క్యాన్ యాక్చువల్లీ రిస్క్ ని బాగా తగ్గించగలం. అంటే ఇప్పటి వరకు మనం పాడ్కాస్ట్ ఏవైతే మాడుకున్నామో అవన్నీ కొంచెం కరెక్ట్ గా పెడితే రిస్క్ ని చాలా మట్టి వరకు తగ్గించవచ్చు. అయితే ఇప్పుడు టైప్ 1 అన్నది మీరు చెప్పింది స్పెసిఫిక్ గా టైప్ 2 చెప్పారు, ఇది ఎలాగ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి. టైప్ 1 ని మనం అవాయిడ్ చేయడానికి ఏం లేదా? లేదండి, టైప్ 1 ని అవాయిడ్ చేయలేము, అందులో ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. సో సాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తాము ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు వాళ్ళకి. సో లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు మానిటర్, ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉండాలి. ప్రీ డయాబెటీస్ వచ్చినప్పుడు చూసి దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు అని చెప్పన్నారు కదా. సో పోస్ట్ పోనే కాకుండా అసలు రాకుండా చేయడం అవుదా? చేయొచ్చు అంటే అందరు రివర్స్ చేయొచ్చు కూడా, ఆ స్టేజ్ లో రివర్స్ చేయొచ్చు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో రివర్సల్ కూడా పాసిబుల్, పోస్ట్ పోన్ కూడా పాసిబుల్. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ బాడీ టు బాడీ అండి, ఎలా ప్రతి బాడీ ఒకేలాగా రియాక్ట్ అవ్వదు అండ్ మనము ఒకేలాగా చేయలేము మేము ఇచ్చింది. సో దాన్ని బట్టి ఉంటుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో తెలుసుకుంటే మాత్రం రివర్సబుల్ పాసిబులే, పోస్ట్పోన్మెంట్ పాసిబులే, బోత్ ఆర్ పాసిబుల్. రివర్స్ కూడా చేయొచ్చు, రాకుండా కూడా చూసుకోవచ్చు. అవును, అందుకే కదా ఇందాక మీరు టెస్టులు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నారు. అంటే నీకు హిస్టరీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సో నీకు తెలుసు నీ ఫ్యామిలీలో ఉన్నారు, నీకు రిస్క్ ఎక్కువ ఉంది అని. సో టెస్ట్ చేయించుకొని నీ లైఫ్ స్టైల్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, అప్పుడు నీకు రాకుండా కూడా ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ లో చాలా చూసుంటారు కదా, సో ఈ పని చేస్తే ఖచ్చితంగా డయాబెటీస్ వస్తే అని చెప్పగలరా మీరు? అలాగా ఎప్పుడైనా అండి వన్ సింగిల్, ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫుడ్ ఎలా అయితే నీకు మ్యాజిక్ బుల్లెట్ లాగా వర్క్ చేయదు, సేమ్ ఇస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. మెటబాలిక్ డిజార్డర్స్ అంటాము, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము. అంటే లైఫ్ స్టైల్ అనేది ఒక్కరోజు ఫుడ్ ఏదో తినడం వల్ల రాదు, ఒక్కటి అడిషనల్ గా మంచి తినడం వల్ల పోదు, వన్ సింగిల్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్ ఉండదు. ఈచ్ వన్ ఈజ్ అ స్టెప్, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ లాగా అది మనల్ని ఎంత దగ్గరికి తీసుకెళ్తుందో, మన రిస్క్ ఫ్యాక్టర్, మన లైఫ్ స్టైల్, రిస్క్ ఫ్యాక్టర్స్ తర్వాత మన లైఫ్ స్టైల్ ఒక్కొక్క స్టెప్ ని మనకి దగ్గరికి తీసుకెళ్తుంది డయాబెటీస్ కి. నేను ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లో ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ కోర్స్ చేశాను. ఐఎమ్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. సో ఇప్పుడు హాస్పిటల్లో 50% on any day are diabetic admissions. Yeah, this is so bad. More than 50%. ఇంకా చెప్పారంటే నేను కొంచెం ఇంకా 50% చాలా ఎక్కువ, అందరు భయపడతారని ఓన్లీ 50% చెప్తున్నాను. ఇంకా మోడెస్ట్ గా చెప్పారు అది. అండ్ ఏజ్ గ్రూప్ కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తోందండి. ఇది వరకు డయాబెటీస్ అంటే ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ కూడా 4 years. I have just seen one year baby, 4 years, 15 years, 16 years, చాలా ఎర్లీగా వస్తుంది. అండ్ టైప్ 2 డయాబెటీస్ కూడా 20 years, 24 years, we have seen it is coming very early because of our lifestyle. ఇది 40 years కి వచ్చింది అనుకునే వాళ్ళం, ఇప్పుడు అలా లేదు, చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. బేసిక్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి చాలా మటుకు అయితే. చెయ్యాలి, అది రొటీన్ లాగా అయిపోవాలి. ఇది అంటే ఇంక మనం ఎలా తింటున్నామో రోజు అన్ని కూడా ఎలా చేస్తున్నామో, సో ఇంక ఇది కూడా ఒక రొటీన్ లాగా అయిపోవాలి, మన లైఫ్ లో భాగం కింద అయిపోవాలి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీకు సైన్స్ తెలియకపోవచ్చు, ప్రతి మనిషికి నేను నీకు ఒక ప్లేట్ ఆఫ్ పానీపూరి ఆర్ బజ్జీ, ఒక ప్లేట్ ఆఫ్
నీకేదన్నా రైస్ ఆర్ ఎనీథింగ్ పెడతాను. మీకంత సైన్స్, క్యాలరీస్ తెలియకపోదు. బట్ యూ కెన్ జడ్జ్ దట్ ఏది మంచిది, ఏది నీకు మంచిది కాదు అని నీకు ఆ జడ్జ్‌మెంట్ అయితే తెలుసు. అండ్ ఎవ్రీ టైమ్ నువ్వు తినేటప్పుడు జస్ట్ 2 సెకండ్స్ నీ ప్లేట్ వంక చూసి, అది నాకు హెల్తీనా? కాదా? అని జడ్జ్ చేసుకో. నెక్స్ట్ థింగ్, నీకు ఇష్టం అనుకో, ఎంత పోర్షన్ తినాలి, ఎంత ఫ్రీక్వెంట్‌గా తినేది నువ్వు జడ్జ్ చేసుకో. అది నీకోసం. డోంట్ డూ ఇట్ నేను చెప్పాననో, మీరు చెప్పారనో కాదు. వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అలా అని జీవితంలో ఎప్పుడు నీకు నచ్చింది తినకు అనేది కాదు కదా. సో మెజారిటీ ఆఫ్ టైం హెల్దీగా తింటూ ఎప్పుడైనా ఒక్కసారి నీకు నచ్చిన ఆ అన్హెల్దీ ఫుడ్స్ తింటే పోర్షన్ కంట్రోల్ చేస్తే అది ప్రాబ్లం లేదు. సో నువ్వు తినేటప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేసుకో నీ ప్లేట్, అప్పుడు తిను. షుగర్ ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ ఏమైనా వస్తదా? ఇదొక క్వెషన్ చాలా మందికి ఉంటది. రాదండి. అవును. అవును. షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రాదు. డయాబెటీస్ వచ్చాకైతే అసలు షుగర్ తినొద్దు అంటాము. కానీ ఓన్లీ డయాబెటీస్ కోసం కాకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ వల్ల. సో షుగర్ తినడం వల్ల అయితే ఉపయోగం లేదు. ఇన్సులిన్ తీసుకోకుండా డయాబెటీస్‌ని ఏమైనా మేనేజ్ చేయొచ్చా? అంటే ఇది ఒక రికమెండేషన్ కింద కాదు. నాకు ఒక డౌట్ ఉండి అడుగుతున్నాను. టైప్ 1 టైప్ 2? టైప్ 1 అయితే యూ కెనాట్ మేనేజ్. ఇన్సులిన్ మ్యాండేటరీ. కంపల్సరీ ఓకే. ఇవ్వాల్సిందే ఇన్సులిన్. టైప్ 2లో మేనేజ్. సో ఇది డిపెండ్స్. ఇది నేను ఫ్రెంచ్ బయోకెమిస్ట్‌ని ఫాలో అవుతాను. ఆవిడేమంటారంటే సో మీ మీల్ అన్నది సలాడ్ ఆర్ వెజిటబుల్‌తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత ప్రోటీన్ తీసుకోండి. లేదా మీరు ప్రోటీన్ తీసుకోవడం కాదంటే మిక్స్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ కార్బ్స్ తీసుకోండి. డెజర్ట్ అనేది లాస్ట్‌లో పెట్టండి ఎప్పుడైనా సరే. ఈ ఈ ప్యాటర్న్‌లో తింటే ఏమవుతదంటే గ్లూకోజ్ స్పైక్ అనేది చాలా మట్టుకు తగ్గిస్తారు మీరు. అని డెఫినెట్లీ. అవును. అందుకే ఇందాక నేను చెప్పినట్టు మనం ఏది ఫస్ట్ తింటున్నాం అనేది కూడా ఇంపాక్ట్. సో మనం తినే మీల్‌లో ఫస్ట్ ఫైబర్, వెజిటబుల్ తినడము, ఫస్ట్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ ప్రోటీన్‌తో తినడము. అండ్ మన మీల్స్‌లో ప్రతి మీల్‌లో ప్రోటీన్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని తినాలి. అండ్ ఫస్ట్ నువ్వు ప్రోటీన్ తిను, తర్వాత ఫైబర్ తిను. ఆ తర్వాత నువ్వు సింపుల్ షుగర్స్‌కొస్తే స్పైక్స్, రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సింపుల్ గా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తాను. వేవ్స్ అండ్ గ్రాఫ్ అని. గ్రాఫ్ మనకు అర్థమవుతుంది కదండి. రైజ్ అండ్ స్పైక్స్ ఉంటాయి. వేవ్స్ అంటే అలల్లాగా. షుగర్స్ అందరికి స్ట్రైట్ లైన్ లాగా ఎవరికి ఉండదండి. షుగర్ వచ్చింది అంటేనే దే వుడ్ బి ఫ్లక్చువేషన్స్ అనే అర్థం. కానీ అలల్లాగా, చిన్న అలల్లాగా వస్తే పర్వాలేదు. ఆ స్పైక్స్, గ్రాఫ్స్ లాగా వచ్చినప్పుడు అది నీ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అన్ని ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అది ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతావు. అండ్ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి షుగర్ వస్తే ఫస్ట్ 5 ఇయర్స్ ఎంత బాగా మెయింటైన్ అవుతుంది నీకు షుగర్ అనే దాన్ని బట్టి నీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. ఇట్ క్యాన్ బి అంటే ఐస్ ఎఫెక్ట్ అవుతుంది, నెఫ్రాన్స్, కిడ్నీ, లివర్ ఆర్ న్యూరాన్స్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి. న్యూరోపతి అంటారు కదా. సో నువ్వు ఎంత బాగా కంట్రోల్ చేసుకోగలిగితే కాంప్లికేషన్స్ అంత తగ్గుతాయి. సో మనం ఫుడ్ అన్నది ఏ విధంగా తింటున్నామో దాన్ని బట్టి కూడా చాలా వరకు ఈ షుగర్‌ని తగ్గించొచ్చంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానంటే తినేటప్పుడు ఒక సలాడ్ ఆర్ వెజిటబుల్ అంటే ఒక క్యారెట్టో లేదంటే ఏదో ఒక వెజిటబుల్‌తో స్టార్ట్ చేసి దాని తర్వాత మనం ఉట్టి ప్రోటీన్ తినడం అలవాటు లేదు కాబట్టి అండ్ పప్పు, రైసు అలా తినడం బెస్ట్. అలా పర్లేదంటారా? అవును. ఈవెన్ సలాడ్ అలవాటు లేకపోయినా నేనేమో ఇప్పుడు రోజు సలాడ్ తినమనను. ఓకే. మీకు అలవాటు లేదు. కూర ఎక్కువ పెట్టుకోండి. అన్నం తినేటప్పుడు కూర ఎక్కువ పెట్టుకొని తినండి. కూర క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. పప్పు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడు రైస్ క్వాంటిటీ తగ్గుతుంది కదా. అలా బ్యాలెన్స్ అవుతుంది. బాడీలో షుగర్ ఎక్కువైపోతుందని చెప్పి కాకరకాయ తింటారు చాలామంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే వాళ్ళ లాజిక్ ఒకటే అండి. షుగర్ తియ్యగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది అని. బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఈ మధ్యన చాలా కామన్ అయిపోయింది. లీస్ట్ రిస్క్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కదా ఇంకా వ్యాక్సినేషన్ ఏం లేదా మేడం? వెన్ యూ టాక్ టు యువర్ గైనకాలజిస్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. సైట్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? డైట్ ఏమైనా హెల్ప్‌ఫుల్ అవుతదా? లేదండి. వచ్చిన తర్వాత డైట్ ఏమీ హెల్ప్ అవ్వదు. బోన్ స్ట్రాంగర్‌గా ఉండాలంటే ఏం తినాలి మేడం కొంచెం? Calcium, magnesium, phosphorus, these are really required when bone strength కోసం. పాలు, పెరుగు ఇష్టం లేదు, ఒక గ్లాస్ మజ్జిగ తాగు. నట్స్ ఎప్పుడో అప్పుడు అటు వచ్చి ఇటు వచ్చి ఒక స్పూన్ నట్స్ తినలేమా? ఈ బేసిక్ ఎక్సర్సైజ్ అన్నది ఒక రోజు ఒక 30 మినిట్స్ 1 అవర్ నడిస్తే బెటర్ అంటారా? నీ బాడీ ఎంత నీకు సపోర్ట్ చేస్తుందో దానికి తగ్గట్టుగా చేసినా చాలు. ఎంతసేపు పని టీవీ చూస్తూ కూడా చేయొచ్చు. న్యూట్రిషన్ ఈజ్ నాట్ అన్ ఒపీనియన్, ఇట్స్ సైన్స్ అని అందరికీ అట్ ప్రెసెంట్లో చాలా అవసరమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియో తప్పకుండా నచ్చుతుంది మీకు. నెక్స్ట్ వీడియోలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ని స్టార్టింగ్ స్టేజ్లోనే ఎలా కనిపెట్టొచ్చు, మోకాళ్ళు అరిగిపోకుండా ఏం చేయొచ్చు,
బెల్లం ఎందుకు షుగర్ కంటే మంచిది కాదు, నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయొచ్చా, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. మీరు కానీ మిగతా ఎపిసోడ్స్ చూడకపోతే వాటి లింక్ ఇక్కడ పెడతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.